మనకంటే అందచందాలు కలిగిన వారు, మనకంటే పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వారు, ఈ లోకంలో శ్రేష్టమైన వారిగా వారు ఉంటున్నవారు. మరి మీరు అడగొచ్చు, అయ్యా మరి మేము ఎందులో తక్కువ, మేము కూడా అన్నింటిలోని ఎక్కువే అని మీరు అడగచ్చు. కానీ ఉదయకాల సమయంలో మన జీవితాలను మనము స్వపరిశీలన చేసుకుంటున్నప్పుడు ఈ లోకములు మనకంటే శ్రేష్ఠులు. బైబిల్ అంటే వాక్య భాగం ఏం తెలియజేస్తుందంటే మీలో ఒకరికంటే ఒకరు. హల్లెలూయా. కాబట్టి ఈ లోకములు మనకంటే శ్రేష్ఠులు, మనకంటే గొప్పవారి లోకములు ఉన్నారు కనుక మనము ఇందులోని కూడా మనం ఎక్కువ అని కాదు, కానీ మనకంటే ఎదుటి వారు యోగ్యులను ఎంచుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు నీ దీనత్వాన్ని బట్టి, నీ తగ్గింపును బట్టి ఖచ్చితంగా రానున్న దినాలలో ఇంకా ఉన్నతమైన స్థాయిలో హెచ్చించడానికి ఆస్కారం ఉంటుంది. కనుక ఉదయకాల సమయంలో వాక్య భాగంలోకి వెళ్ళడానికి ముందు ఒక చిన్న సంగతి నేను తెలియజేసి వాక్య భాగంలోకి వెళ్తాను. ఒక తండ్రి వచ్చి సోఫాలో కూర్చున్నాడట. నాన్నగారు వచ్చి సోఫాలో కూర్చుంటే కొడుకు దగ్గరికి వచ్చి అడిగాడట, నాన్న నేను నీకు కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటూ ఉన్నాను, నీకేం ఇబ్బంది లేదు కదా అని అంటే, సరే అడగరా అన్నదట. సర్వసాధారణంగా పిల్లలకి చాలా డౌట్లు ఉంటాయి. వచ్చి అడుగుతూ ఉన్నాడట, నీకు సింహం అంటే భయమా అని అడిగాడట. లేదు నేను భయపడను అన్నట్టు. పోనీ మరి మొసలంటే, అదంటే అసలు భయం లేదు అన్నట్టు. దొరికితే చక్కగా ఫ్రై చేసుకుని వండుకో తినేస్తాను అన్నట్ట. మరి ఏమంటే భయము, ఎలుగుబంటి అంటే భయము, పులి అంటే భయమా, ఇంకేమంటే భయం అని అంటే ఏదైనా నాకు భయం లేదు అంటే జంతువులు ఏది చూపించినా ఒక్కొక్కటి చూపిస్తున్నాడు డ్రైవర్కి తీసుకొచ్చి, నాకు ఏ భయం లేదా అన్నట్ట. అడిగి సరేలే అని చెప్పేసి సోఫా దిగి వెళ్ళిపోతాడంట పుస్తకం పట్టుకొని. రా అడిగావు కదా, సరైన ఆన్సర్ ఒకటి ఎందుకు వెళ్ళిపోతున్నావు, ఇంతవరకు ఎందుకు అడిగావు నన్ను, అదంటే భయమా ఇదంటే భయమా అని అడిగావు కదా, మరి ఏం చెప్పలేదంటే, ఏమి లేదు డాడీ, నువ్వు మమ్మీకి తప్ప ఇంక దేనికి భయపడదు నాకు అర్థమైంది అన్నాడంట. అర్థమైందా? అంటే అమ్మకి తప్ప నువ్వు ఎవరికి భయపడవు అంటే ఈ లోకంలో అంటే భూమి మీద ఉన్న ఏ క్రూరమైన జంతువుకైనా సరే నువ్వు ఎదిరిస్తావు, కానీ అన్నిటికంటే నేను నన్నుతో చెప్పను కనుక నువ్వు ఖచ్చితంగా మమ్మీకి మాత్రం భయపడతావు అన్నట. లేదా అంటే ఈ లోకంలో చాలామంది కళ్ళతోటే భర్తలను కంట్రోల్ చేసేవారు ఉన్నారా? ఉన్నారు. కనుక జ్ఞాపకం చేస్తున్నాం ఈ సమయంలో దేవుని వాక్య భాగంలోకి వెళ్దాం. చూడండి, దేవుని ఈనాటి వాక్యాంశం కొరకు సిద్ధపరచబడిన లేఖన భాగము ఎబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11-12 వచనాలు మనం చదువుకున్నట్లయితే, మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడులే గాని సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతియును సమాధానకరమైన ఫలమిచ్చును. కాబట్టి సడలిన చేతులను సడలిన మోకాలను బలపరచుడి. హల్లెలూయా. ఇప్పుడున్న ప్రస్తుత కాలము ఎలా ఉంటుంది అని అంటే, చాలా కుటుంబాలలో లేదా వ్యక్తిగత జీవితంలో మనం పర్సనల్గా తీసుకుంటున్నప్పుడు చాలామంది యొక్క హృదయ ఆలోచనలు ఎలా ఉన్నాయంటే, ఇప్పుడు ఈ స్టేజ్లో నా యొక్క స్థితిగతులు చాలా భయంకరంగా ఉన్నాయండి, చాలా అంటే చాలా దుర్భరంగా తయారయ్యాయి, నేను ఎలాగా బయటపడాలో నాకు అర్థం కావడం లేదు అని చాలామంది భయాందోళన చెందుతూ ఉన్నారు. అందుకే నేను దేవుని సేవకుడిగా మీ ముందు కొన్ని మాటలు ఉంచాలని ఇష్టపడుతూ ఉన్నాను. పిల్లలు గమనించండి, ప్రతి క్రైస్తవ విశ్వాస జీవితంలో ఈరోజు ప్రపంచంలో గొప్ప గొప్ప శాస్త్రవేత్తలుగా కానీ లేదా గొప్ప గొప్ప తత్వవేత్తలుగా కానీ లేదా జ్ఞానం కలిగినటువంటి పండితులను కానీ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు కొన్ని పుస్తకాలు, ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి మనకి అందరికీ తెలిసినటువంటి లేదా సుపరిచితమైనటువంటి వ్యక్తి పేరు విలియం కేరీ గారు. ఆ పేరు అందరికీ చాలా సుపరిచితమే. అటు విలియం కేరీ గారు కావచ్చు, లేదంటే అంటే బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి పేర్లు కాకుండా బయటకు వస్తే ఇటు మదర్ తెరేసా గారు కావచ్చు, అంటే సుపరిచితమైనటువంటి వ్యక్తులు ఇంకా చాలా మంది ఉన్నారు. కానీ ఈ వ్యక్తుల యొక్క జీవిత సాక్ష్యాలు మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. వారు ఏ ఒక్కరు కూడా ఈరోజు ఇన్ని పేరు ప్రఖ్యాతులు, ఎంత ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి వ్యక్తులుగా వారి కొట్టు ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు అని అంటే రాత్రికి రాత్రే వచ్చిందైతే కాదు. ఎన్నో అవస్థలు అంటే వారి జీవితంలో శిక్ష అనేటువంటి ఆ అనుభవాల ద్వారా ప్రయాణించాలి కనుకనే పనిష్మెంట్ లేదా ఒక రకమైనటువంటి పనిష్మెంట్ అంటే ఒక రకంగా చెప్పాలంటే చాలా శ్రమలు అనుభవించకుండా వారి జీవితంలో ఆశీర్వాదాలు రాలేదు, పేరు ప్రఖ్యాతులు కూడా రాలేదు. అంటే శ్రమ వెనక అతను బైబిల్ గ్రంథంలో వాక్య భాగం తెలియజేస్తున్నట్లుగా అంటే శ్రమ వెనక అతను మనకి ఏం దాగుంది,
ఆశీర్వాదం దాగుంది కరెక్టే. అంటే దాని వెనకతలు దాక్కున్న దాన్ని మనం డైరెక్ట్గా పొందుకోవాలంటే మొట్టమొదటిగా శ్రమలు కొలుములు కాలు బయటికి రావాలి. అలా బయటకు రాకుండా డైరెక్ట్గా నాకు ఆశీర్వాదాలు కావాలి, నాకు మేలులు కావాలి, నాకు దీవెనలు కావాలి అంటే రాత్రికి రాత్రి ఏ ఒక్కరు కూడా దేవుని మందిరానికి వచ్చిన వారు కొంతమంది ఆలోచన ఎలా ఉంటుంది అంటే, దేవుని సేవకులుగా మేము కొంతమందిని కలుస్తున్నప్పుడు ఏం చెప్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంటికి విజిటింగ్ వచ్చాం, ప్రార్థన చేసినప్పుడు ఏమంటే మా పక్కింటి ఆవిడ కొద్దిగా ప్రార్థన చేయండి, వాడికి దేవుడు అంటే ఆవిడకి దేవుడు అంటే చాలా ఇష్టం అండి అని అంటారు. సరే అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మ చెప్పండి మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్నాయా అని అడిగాం అనుకోండి, అని ప్రార్థన చేయండి అని, లేదా తమ్ముడు ప్రార్థన చేయండి, నా భర్తలుగా నా పిల్లలుగా నా కుటుంబ సమస్యలుగా చెప్పినప్పుడు అమ్మ ఏం కాదు మీరు దేవుని నమ్ముకోండి, దేవుని నమ్ముకుంటే ఖచ్చితంగా మీ జీవితంలో కార్యం చేస్తాడని ఒక మాట చెప్పాం. నేనేం చెప్పాను, ఏం కాదు దేవుడు కార్యం చేస్తాడన్నా అంటే దాని వెనకాల ఆవిడ ఎలా ఆలోచిస్తుందంటే, దేవుని మందిరానికి రాగానే ఇంకా శ్రమలన్నీ పోతాయి. మీకు అర్థమవుతుందండి? అంటే అపోహ అర్థం చేసుకునేటువంటి అంటే మన అవగాహన లోపం వలన అనేక అనార్థాలు తలెత్తుతూ ఉన్నాయి. దేవుని మందిరానికి వస్తే చాలు ఇంకా అన్ని సమస్యలు తీరిపోతాయి, అసలు కష్టం అంటే మా వాకిటి దాటి లోనకు రాదు అని అపోహలు ఏం చేస్తారంటే దేవుని మందిరానికి వస్తారు. ఒక రోజు, 2 రోజులు, ఒక సంవత్సరం, లేదా ఒక నెల, 2 నెలలు చూస్తారు. 3వ నెలలో పాస్టర్ గారు ఆ పక్కింటికి వెళ్ళి యథావిధిగా ప్రార్థన చేసి వస్తూ అమ్మ అక్క బాగున్నావా అంటే ఆ ముఖం మాడిపోయి ట్యూబ్లైట్లో పెట్టేసి గిరెక్ట్ తిరిగి ఇంట్లోకి వెళ్ళిపోతారు. అరే పాస్టర్ గారు నేనేం చేస్తాను అనుకుంటాను. సరే ఈ అనుకోలే వాళ్ళు అలాగే ఉంటారని చెప్పి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేద్దాం అనుకోండి. పాస్టర్ గారు ప్రార్థన చేయకండి, దేవుని మందిరానికి వచ్చిన ఏ ప్రయోజనం లేదండి. అప్పుడు మీరు అన్నారు కదా వచ్చినట్టు ఏదో జరిగిపోతుంది, ఏం జరగలేదు కాబట్టి అంటే మీ దేవుడు అంటే ఈ దేవుడు కార్యాలు చేసేటువంటి దేవుడు అంటే వచ్చిన వెంటనే కార్యాలు జరగడం అనేది అసంభవము. నీ విశ్వాసమును పరీక్షించాలి, నీ భక్తి జీవితంలో నువ్వు నిలబడగలవలేమో చూడాలి. అసలు నీలో ఉన్నటువంటి ఆ శ్యామన ఎంతో చూడకుండా, నీకున్నటువంటి సామర్థ్యం ఎంతో చూడకుండా నువ్వు ఏ విధమైనటువంటి అర్హత సంపాదించుకున్నావో, కొత్త విశ్వాసాలకే కాదు ఈరోజు మనకు కూడా దేవుడు ఇచ్చేటువంటి ప్రశ్న ఏంటంటే నీ సామర్థ్యం ఎంత. నీ సామర్థ్యాన్ని చూడకుండా, నీ శక్తియుక్తులు చూడకుండా దేవుడు డైరెక్ట్గా నీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని దేవుని మందిరంలో ఆయన పరిచర్యలో కల్పించడు. ఈ లోకంలో చాలా మంది సేవకులు ఉన్నారు, చాలా మంది విశ్వాసులు ఉన్నారు. వారి సామర్థ్యములను బట్టే వారికి దేవుడు అనుగ్రహిస్తాడు. మన సామర్థ్యము అంటే మన శక్తియుక్తులు దేవుడు చూడకుండా ఎవరికి పడితే వారికి దేవుడు ఏది అప్పగించడు. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, మనకి బైబిల్ గ్రంథంలో తలాంతులు కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు. ఎన్ని తలాంతులు ఇచ్చాడు దేవుడు? ఎంతమందికి దేవుడు తలాంతులు ఇచ్చాడు? 3 ఇచ్చాడు. 3 ఇదిగో నీకు 5 అన్నాడా? అలా ఎందుకు అనాలి? అంటే దేవుడు స్వార్థపరుడా? అంటే దేవుడు పక్షపాత? ఎందుకు ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిగా ఇవ్వాలి? అంటే నీ సామర్థ్యం ఏంటో, నీ భక్తి ఏంటో, నీ యొక్క శక్తియుక్తులు ఏంటో, నీ సహవాసం ఏంటో, దేవుని సన్నిధిలో నువ్వు ఎలా నిలబడగలవో, ఇచ్చిన దానిలో నువ్వు ఎంతవరకు నమ్మకస్తుడువో, ఎంతవరకు నమ్మకస్తురాలో దేవుడికి తెలుసు. తెలియకుండా దేవుడు చిన్నగా తీసుకుని వచ్చి నీ చేతుల్లో అమ్మ ధారాళంగా పోసేటువంటి దేవుడు కాదు. ఇస్తాడు ఆయన, నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే ఆయన ధారాళంగా ఇచ్చేవాడు. అయితే నీలో ఆ స్టామినా ఉందా? ఆ శక్తియుక్తులు ఉన్నాయా? ఏమండి, ఎంతమందికి ఆ సామర్థ్యం ఉంది? ఎంతమందికి ఆ స్టెబిలిటీ అంటే దేవుని సన్నిధిలో దేవుడు నీకు ఇచ్చినటువంటి దానిని జాగ్రత్తగా పట్టుకొని కొంతమంది ఏం చేస్తారో తెలుసా, కొన్ని దినాల వరకు బాగానే మెయింటైన్ చేస్తారు, చాలా వరకు ప్రయత్నం చేస్తారు. అప్పుడు తిన్నగా జిఎం గారి దగ్గరికి వెళ్ళి, సార్ నేను ఈ సూపర్వైజర్ పదవి చేయలేకపోతున్నాను సార్, ఎవడో నా మాట వినట్లేదు సార్ అంటే ఆయనలో ఏమి లేదు అదనమాట. ఆ సామర్థ్యం లేదు కనుక జిఎం దగ్గరికి వెళ్తారు, సార్ నా వల్లగా సార్ నేను వర్కర్లా ఉంటాను, ఆ సూపర్వైజర్ పదవి ఏదో ఎవరికొకటికి ఇచ్చాడు సార్, నాకు ఎందుకు సార్ ఈ బాధలు, నాకు యాజిటీస్గా అదే శాలరీ వస్తుంది కదా, కాకపోతే 1000 రూపాయలు ఎక్స్ట్రా వస్తుంది. ఈ 1000 రూపాయల కంటే ఆ టార్చర్ చాలా గొప్పది. మీకు అర్థమవుతుందా? నేను సూపర్వైజర్నే, కానీ 1000 రూపాయల కోసం కక్కుర్తి పెడితే వాళ్ళెవరు నా మాట వినడం లేదు, వాళ్ళెవరు నేను చెప్పినట్టుగా చేయడం లేదు. కాబట్టి మీ దగ్గర అనునిత్యము తిట్లు కాసే కంటే నేను పదవి చేయలేను, నేను సూపర్వైజర్గా ఉండలేను, కాబట్టి నన్ను కూడా వర్కర్గా ఉంచండి. అంటే నీ సామర్థ్యం ఏంటో దేవునికి తెలుసు. నీకు ఏది ఇవ్వాలో ఏది ఇవ్వకూడదో, ఎప్పుడు నిన్ను ఎక్కడ కూర్చోబెట్టాలో ఎవరికి తెలుసు. అంటే ఇలా చేసేటువంటి క్రమంలో దేవుడు నిన్ను శిక్షణా కాలంలో, ట్రైనింగ్ పీరియడ్ అంటారు కదా, ట్రైనింగ్ పీరియడ్ లేకుండా, ప్రాక్టీస్ లేకుండా, సిద్ధపాటు లేకుండా, శిక్షణా కాలం లేకుండా రానాయన పాడండి, స్వాగతం పాట పాడండి, వెల్కమ్ సాంగ్ పాడండి, రండి సార్ అంటే రండి అని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టి దేవుడిని నిన్ను అలా కూర్చోబెట్టేటువంటి దేవుడు కాదు. నీ అనుభవం ఏంటి, నీ భక్తి ఏంటి, నీ విశ్వాసం ఏంటి, సహవాసం ఏంటి అంటే నీకు అప్పగిస్తే నువ్వు ఎలా నడిపించగలవు,
నీ సామర్థ్యాన్ని అన్నింటినీ చూడకుండా దేవుడు ఇజ్రాయేల్ ప్రజల జీవితంలో చూడండి. ఏమంటే ఇజ్రాయేల్ జనాంగాన్ని మీరు జాగ్రత్తగా గమనించండి. యోసేపు కుమారులు ఎంతమంది? యోసేపు అంటే అనుకుందాం, యోసేపు కుమారుల గురించి పక్కన పెట్టండి. ఇప్పుడు యోసేపు ఎక్కడ పెరిగాడు? ఐగుప్తులో ప్రధానమంత్రిగా పెరిగాడు. ఐగుప్తులో ప్రధానమంత్రిగా పెరిగాడు కనుక తన బిడ్డలు నెక్స్ట్ తరం, తన బిడ్డలు ఏ తరము? నెక్స్ట్ తరం. అంటే యోసేపులో ఉన్నటువంటి లక్షణాలన్నీ ఎవరికి ఉంటాయి? ఆ బిడ్డలకు ఉంటాయి. ఐగుప్తు యొక్క ఆనిపానులన్నీ ఎవరికి తెలుసు? ఆ బిడ్డలకు ఖచ్చితంగా ఉంటాయి. ఎక్కడి నుండో వచ్చినటువంటి మోసేని పిలుచుకొని దేవుడు ఇజ్రాయేల్ ప్రజలను ఎందుకు అప్పగించాలి? ఐగుప్తులో యోసేపు కుమారులనే పిలిచి అరే మీరు తీసుకెళ్ళండి అని చెప్పొచ్చు కదా దేవుడు. అంటే వారిలో ఏమీ లేదు. ఈరోజు దేవుడు నీకు ఇవ్వడానికి ఇష్టమే, అయితే తీసుకునేటువంటి సామర్థ్యం నీకుందా? దేవుని సన్నిధానంలో నిలబడేటువంటి ఆ సామర్థ్యం నీలో లేకపోతే విశ్వాసమే. దేవుని సన్నిధిలో అయ్యా నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి కరెక్టే, నీ సామర్థ్యం ఏంటి? దేవుని సన్నిధిలో ఎంతవరకు నమ్మకస్తులుగా ఉంటూ ఉన్నాం? ఇక్కడ చూడండి, శిక్షణ కాలంలో మనము ఏ విధంగా ఉంటున్నాము? మనకి సృష్టికి కంపేర్ చేసి చూసుకుంటే, మనుషుడికి సృష్టికి కంపేర్ చేసి చూసుకుంటే, దేవుని స్వహస్తాల చేత తయారు చేయబడినటువంటి మానవుడు, దేవుని యొక్క స్వహస్తాల చేత సిద్ధపరచబడినటువంటి మానవుడు దేవునికి అయిష్టకరమైనటువంటి కార్యాలు చేస్తూ దేవుడు నీ నుంచి ఆశించినటువంటి సామర్థ్యాన్ని బయట పెట్టకుండా లోకానుసారమైనటువంటి పరిస్థితులు చిక్కుంటున్నాం. లోకానుసారమైనటువంటి పరిస్థితులకి బానిసలైపోతూ ఉన్నాం. కానీ దేవుని మాట చేత కలిగించబడినటువంటి సృష్టి దేవుని గురించి అత్యుత్సాహము అంటే ఉన్నతమైనటువంటి సంతోషం. నా దేవుడు నా పనికొస్తూ ఉన్నాడు, నా దేవుడు అని ఎవరు ప్రకటించుకుంటూ ఉన్నారు? సృష్టి ప్రకటించుకుంటూ ఉంది, సృష్టి సంతోషిస్తూ ఉంది, తన ఆనందాన్ని వెళ్ళబుచ్చుతూ ఉంది. కానీ దేవుని స్వహస్తాల చేత తయారు చేయబడినటువంటి మానవుడు మాత్రము ఏమంటారు తెలుసా? మీరు కూడా చాలా సందర్భాలు నేను ఒక మాట చెప్తాను. తల్లిదండ్రులు ఏమంటారంటే మీ అబ్బాయికి చెప్తారు, రే చూడు, మీ అబ్బాయితో తన స్నేహితుడు వస్తాడు, అంకుల్ మీరు చెప్పండి అంకుల్, మీ ఇష్టం, మీరు వెళ్ళమంటే వెళ్తాం అంకుల్ అంటాడు. ఎవరు? మీరే వాళ్ళ అబ్బాయి. అంకుల్ మీరంటే మాకు చాలా గౌరవం అంకుల్, మీరు చెప్పండి అంకుల్, మీరు చెప్తే మేము వింటాం అంకుల్, మీరు ఏం చెప్తే అదే చేస్తూ ఉంటాం. కానీ ఇంట్లో ఏం చేస్తారు తెలుసా? మా నాన్నకేం తెలియదు అంటాడు. ఎవరు తెలియదు? బయటోడేమో అంకుల్ మీరు ఏం చెప్తే అది కరెక్ట్ అంకుల్, మీరు చెప్పండి అంకుల్ అంటాడు. ఇంట్లో అంటాడు, రే నువ్వు మా నాన్నకేం తెలియదు అని ఉండాడు నువ్వు అంటాడు. అంటే ఇప్పుడు ఎవరు గొప్ప, ఎవరు తండ్రికి విలువిస్తూ ఉన్నారు అని అంటే, సృష్టి ఏమో దేవుడు కొనియాడుతూ ఉంది, దేవుని సంస్థల చేత తయారు చేయబడిన వారు ఆయన జీవాత్మను మన నాసికారంధ్రాల్లో ఉంచుకొని ఆయనతో అనునిత్యము సహవాసం కలిగి ఉండవలసినటువంటి మనము దేవుడిని ఎలా చూస్తున్నాం తెలుసా? నేను మేధావిని ఇప్పుడు నన్ను కలుగు చేస్తున్నవాడు ఎవరు చెప్పండి? మనం నాన్నకి ఏం పిలిపించాం, ఆయనకి ఏం తెలియదు అంటాం. అంటే ఇప్పుడు దేవుడు ఎలాంటి వాడు మన దృష్టిలో? అధిక తెలివితేటలు అంటాం కదా, అధిక తెలివితేటలు అంటే దేవుడికి ఏమి నేర్పించాలనుకుంటున్నామంటే నీకేం తెలియదయ్యా, 3 మేకులు ఓడబెట్టుకొని రాలే అన్యులు అంటారన్నమాట. కానీ మనం అనంగానే ఇండైరెక్ట్గా చేసి చూపిస్తాం. ఏమంటాం తెలుసా? ప్రభా నీకేమి చేత కాదు అని డైరెక్ట్గా చెప్పం, కానీ మనం ఏమంటామంటే నీ చిత్తం ప్రభా అంటాం. కానీ మన ప్రయత్నాలు మాత్రం మనం మానం. అంటే అందులో ఏమంటారు తెలుసా? మీ దేవుడు చేత కానివాడండి, 3 మేకులు ఓడబెట్టుకొని రాలేనోడు ఆయనేం దేవుడు అని వాళ్ళు అంటారు. మనం ఏమంటామంటే బయటికి చెప్పం, కానీ దేవుడి పని చేస్తాడో చేయడో అనే అనుమానం నీ మనసులో వచ్చిందంటే దేవుడిని అవమానించినట్టే. అర్థమైందండి? నువ్వు ఏ కాలంలో ఉన్నావు? శిక్షణ కాలంలో ఉన్నావు, తర్ఫీదు కాలంలో ఉన్నావు. తర్ఫీదు కాలంలో ఉండి ఎలా ఉండాలి? దేవుడు నిన్ను క్రమపరిచేటువంటి మార్గంలో ఉన్నప్పుడు ఆటుపోట్లు ఎదురవుతాయి, ఇబ్బందులు ఎదురవుతాయి, సమస్యలు ఎదురవుతాయి. అలాంటి సమయంలో ఎవరైతే నిలదొక్కుంటారో ప్రభా ఏదైనా సరే నన్ను ఖచ్చితంగా ఒకరోజు నీ సన్నిధిలో నిలబెట్టి వాడుకోబోతూ ఉన్నావు, అనేకులను శ్రేష్ఠురాలుగా నన్ను వాడుకోబోతున్నావయ్యా, అది నాకు తెలుసయ్యా అని ఎప్పుడైతే ఆ శిక్షణ కాలంలో నువ్వు కరెక్ట్గా నిలబడతావో అప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ మీద తన కన్ను దృష్టి ఉంచడానికి ఇష్టపడతాడని దేవుడి సేవకుడిగా మనం చేస్తూ ఉన్నాం. గమనించండి, శిక్షణ కాలం పూర్తి అవ్వకుండా ఆశీర్వాదకరమైనటువంటి కాలంలోనికి వెళ్ళలేము. ఏ ఒక్కరైనా అటు అబ్రహాం అయిన, ఇసాకు, యాకోబు జీవితాలు ఎవరినైనా గమనించండి, ఇటు దానియేలు కానీ ఎవరి జీవితాలు గమనించిన శిక్షణా కాలం, తర్ఫీదు కాలం లేదా మరి పనిష్మెంట్ కాలం అనుభవించకుండా డైరెక్ట్గా ఆశీర్వాదాలు దీవులలో పొందుకున్నట్టుగా బైబిల్ గ్రంథంలో కానీ బయట కానీ ఎక్కడ లేవు. నేను తెలియజేశాను విలియం కేరీ గారు, మదర్ తెరెసా గారి గురించి అన్నాను. వారు మన రిగాన దేశం నుండి ప్రాంతానికి వచ్చారు. విలియం కేరీ గారు ఇంగ్లాండ్ దేశం నుండి ఇక్కడికి వచ్చి
కట్టు వస్త్రాలతో వచ్చారు, మిషనరీగా వచ్చాడు. వచ్చిన తర్వాత తన కుమారుడు చనిపోయాడు. తన కుమారుడు చనిపోతే తన కుమారుడిని ఎత్తుకొని తన భార్య ఇద్దరు కూడా, అంటే అది చాలా దుర్భరమైనటువంటి పరిస్థితి. ఒక పక్కేమో ప్రింటింగ్ ప్రెస్ కాలిపోతూ ఉంది, అది తగలబడిపోతూ ఉంటే అక్కడికి వెళ్దామంటే ప్రింటింగ్ ప్రెస్ చాలా అంటే ప్రపంచానికి లేదా దేశానికి, ఇండియాలో అనేకులకు బైబిల్ గ్రంథాలు అందించాలని బైబిల్ లేఖనాలు ప్రింట్ చేస్తూ తను అనేకమైనటువంటి భాషలు నేర్చుకొని మరి భాషలు బైబిల్ తర్జుమా చేస్తూ ఉన్నాడు. ప్రింటింగ్ ప్రెస్ కాలిపోయి మొత్తం అంతా తగలబడిపోతూ ఉంది. ఒక పక్కన పరిగెత్తుకొని వెళ్దాము అని అంటే ఇక్కడ భార్యలో కొడుకు చచ్చిపోయి ఉన్నాడు. భార్య కొడుకు శవాన్ని చూసి పిచ్చిదైపోయింది. ఏం చేయాలో అర్థం కాదు. అటు వెళ్దామంటే ఇటు భార్య పిల్లలు, అటేమో ప్రింటింగ్ ప్రెస్. సరే ప్రార్థన చేసుకున్నాడు. సరే కాలిపోయి అనుకున్నాడు. భార్యను తీసుకుని ఆ బిడ్డను తీసుకుని వెళ్ళి, అయ్యా ఎవరైనా నాకు సహాయం చేస్తారా నా కొడుకు సమాధి కంటే ఎవరు స్థలం ఇవ్వలేదు. వారు ఎక్కడైతే ఉన్నారో అదే స్థలంలో కొడుకుని పాతి పెట్టేశాడు. కొన్ని దినాలకి భార్య కూడా చనిపోయింది. ఆ తర్వాత అర్థం కానిటువంటి పరిస్థితి, తనది కానిటువంటి దేశము, చాలా దుర్భరమైనటువంటి పరిస్థితి. అంటే ఈ రోజు విలియం కేరీ గారు అంత గొప్ప పరిచయం చేశారు. ఈ రోజు మనం చదువుతున్నామంటే ఈ బైబిల్ గ్రంథాన్ని క్షుణ్ణంగా మనకు అందించగలుగుతున్నారు అంటే ఎంతో మంది దైవజనులకు ప్రయాస, వారి శ్రమ పడకుండా అలా ఉన్నపాటినే విదేశాల నుండి అంటే అలాగా ఎద్దరెక్కల మీద వాలిపోయి ఎలాగంటే అన్ని బైబిల్ గ్రంథాలు వచ్చేయలేదు, ఎలా అంటే మందిర పరిచర్యలు వచ్చేయలేదు. ఈరోజు పిల్లల ఎంత గొప్ప పరిచర్య జరిగించినట్టు ఎంతో మంది జీవితాలు త్యాగం చేశారు. అన్ని సమస్యలు ఎదుర్కొన్న తర్వాత మరలా తన దేశానికి వెళ్ళి అన్నారట, ఈ ఆరోగ్యం పాడైపోయింది కదా, ఉండిపోవచ్చు కదా, వేరే ఎవరైనా యువకులను పంపిద్దాం అని అంటే నా చివరి ఊపిరి ఇండియా అంటే భారతదేశంలోనే అని చెప్పానట. చివరికి ఆయన మరి భారతదేశం మీద అంత ప్రేమ కలిగి వచ్చి ఆ తర్వాత ఈరోజు మనం చదువుకున్నటువంటి గొప్ప వ్యక్తుల్లో విలియం కేరీ గారు ఒకరుగా ఉంటూ ఉన్నారు. అంటే శిక్షణా కాలము, ఆ శ్రమకాలం అనేది మన జీవితంలో లేకుండా, ఇబ్బందులు లేకుండా డైరెక్ట్గా దీవెనలు అనేవి రావు అని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. అందుకనే ఇక్కడ చూడండి 12వ మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షణయు దుఃఖకరముగా కనబడినే కానీ సంతోషముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి. అభ్యాసం అంటే అర్థం ఏంటండి? అభ్యాసం అంటే పదే పదే దానినే చేయడం. శ్రమ కలుగుతూ ఉంది, అవమానాలు ఎదురవుతూ ఉన్నాయి, ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. అయినా పదే చేస్తే సైకిల్ తొక్కడం రాదు. తొక్కుతూ ఉంటే పడిపోతున్న ముడుకులు కొట్టుకుపోతూ ఉన్నాయి. అయినా మరలా దొక్కుతాడు, మరలా పడిపోతాడు, మరలా పడిపోతాడు. కొన్ని దినాలకి ఏమవుతాడు? నెంబర్ 1 సైకిలిస్ట్. అంటే ఆయన ఎంత చక్కగా దొక్కుతాడంటే ఇక మరి ఇంకా ఇన్ని శ్రమలు. అభ్యాసము, ప్రాక్టీస్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు మన జీవితంలో అభ్యాసం అనేది కరువైపోతూ ఉంది. ఏదో మొక్కుబడిగా ఒక రోజు ఓపెన్ చేసి ఓం భీం అంటే కాదు, ఏదో మొక్కుబడిగా చేసి అలా 2 వచనాలు చదివేసి బైబిల్ మూసేసి అయిపోయింది ప్రార్థన, అయిపోయింది భక్తి కాదు. అభ్యాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. శ్రమ వచ్చింది, శ్రమ కలగగానే వెనక్కి వెళ్ళిపోవడం. శ్రమ వచ్చింది, ఇబ్బందులు వచ్చాయి, వెంటనే వెళ్ళిపోవడం కాదు. కానీ ఇక్కడ చూడండి, మరి శ్రమలు లేకుండా ఆశీర్వాదాలు అనేవి రావని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి యెషయా గ్రంథము 34వ అధ్యాయం 1వ వచనం చదవండి. యెషయా గ్రంథము 34వ అధ్యాయము 1వ వచనం చదువుకుంటే ఇక్కడ ఒక చక్కటి మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. రాష్ట్రములారా నా యొద్దకు వచ్చి వినుడి, జనములారా చెవి ఆలకించుడి. భూమియు దాని సంపూర్ణతయు లోకమును దానిలో పుట్టినదంతయు వినుగాక. మనకి అర్థమవుతుందా? రాష్ట్రములారా నా యొద్దకు వచ్చి వినుడి, జనములారా చెవియొగ్గి ఆలకించుడి. భూమి దాని సంపూర్ణత, లోకమును దానిలో పుట్టినదంతయు. భూమి దాని అంటే ఈరోజు లోకంలో పుట్టింది ఏంటి? మనమే కదా. ఇప్పుడు మనం ఉన్నాము కదా, పుట్టినది అంటే మనం దేవుని సన్నిధిలో ఉన్నాము కనుక ఎలా ఉండాలి అని కొన్ని విషయాలు తెలియజేస్తూ ఉన్నాడు. దేనికి మనము సంసిద్ధులుగా ఉండాలి? శ్రమ వచ్చింది, శ్రమను బట్టి భయపడిపోయి వెనక్కి వెళ్ళిపోవడం కాదు. ఇబ్బందులు వచ్చాయి, దానిని బట్టి వెనక్కి మళ్ళీపోవడం కాదు. శిక్షణా కాలం రాకుండా దీవెనలు అనేవి నీ జీవితంలో రావు అని దేవుని సేవకుడిగా పర్టికులర్గా తెలియజేస్తూ ఉన్నాను. చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే యెషయా గ్రంథం 34వ అధ్యాయం 1వ వచనంలో చదివితే శిక్షణా కాలం గురించి ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఈ విషయాలు ఇజ్రాయెల్ ప్రజలకి వారి జీవితంలో ఎదురవబోయేటువంటి పరిస్థితుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి ఈ పరిస్థితులు అంటే,
దేవుడు ఇజ్రాయెల్ ప్రజల జీవితంలో కలగబోయేటువంటి కొన్ని శ్రమలను ఆయన ముందుగానే వారికి పరిచయం చేస్తూ ఉన్నాడు. ముందుగానే పరిచయం చేస్తూ ఉన్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. 5వ వచనం చదవంటామా? నిజముగా ఆకాశమందు చాలు. అంటే దేవుని యొక్క ఉగ్రత, ఒక మాటలో చెప్పాలంటే ఉగ్రత అనే కంటే నేను మరలా చెప్తాను, శ్రమ. నీ జీవితంలో దేవుడు శ్రమ కలిగిస్తూ ఉన్నాడు అని అంటే ఈ శ్రమ కొలువులో నిలబడకుండా. ఏమంటే యోబుకి దేవుడు శ్రమ ఎందుకు కలుగు చేశాడు? చంపేయడానిక? అంటే తన జీవితంలో చాలా భయంకరమైనటువంటి శ్రమ, ఒక మాటలో చెప్పాలంటే ఉగ్రతతో సమానం. అది అన్నీ కోల్పోయాడు. ఇక అన్ని కోల్పోయి చూసే ప్రజలకు ఎలా కనబడుతూ ఉన్నాడు? అయ్యో బాబు, ఇతడు దేవుని దృష్టికి అదే భయంకరమైనటువంటి దుర్భరమైనటువంటి స్థితిలో ఉన్నాడు. తన స్నేహితులు సైతం వచ్చి యోబుని అడుగుతూ ఉన్నారు, నువ్వేదో కాని పని చేసావు, నువ్వే దేవునికి ఏదో వ్యతిరేకమైన పని చేసావు, కాబట్టి యోబు నువ్వు చెప్పయ్యా ఏం చేస్తావు అని అడుగుతూ ఉంటే యోబు అంటాడు, నేనేం చేయలేదయ్యా. దేవుడు నా మీద ఎందుకు తన ఉగ్రత పాత్రను కుమ్మరించాడో నాకు తెలియదు, అయినను ఇది నా మేలుకే. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో ఉగ్రత లాంటి శ్రమలు కలగవచ్చు, మరణపు అంచులకు వెళ్ళిపోవచ్చు, నీ మెడ చుట్టూ భయంకరమైనటువంటి ఉచ్చు బిగించుకోవచ్చు, ఉక్కుని బిక్కిరి ఆడుకుంటా, ఊపిరి ఆడలేనంతగా, నీవు తట్టుకోలేనంతగా, అంటే బయటికి ఎలా రావాలో తెలియలేనంతగా లోతుల్లోకి దిగిపోయి అయిపోయింది, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, ఇదే నా చివరి క్షణము అన్నంతగా నీ జీవితంలో శ్రమలు వస్తాయి. అయితే భయపడకు, ఆ శిక్షణ కాలం తర్వాత దేవుడు దీవెన కాలంలోకి నడిపించబోతూ ఉన్నాడు. అందుకే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, మరి సిరియా దేశము ఇజ్రాయెల్ ప్రజల మీద యుద్ధాన్ని ప్రకటించి, మరి సిరియా ప్రజలందరూ కూడా వారందరిని ఆక్యుపై చేసుకుంటూ ఉన్నారు, సమస్తమును దోచుకొని వెళ్ళిపోతారని దేవుడు ఎందుకు వారిని అనుమతించాడు అని అంటే, వారిని ఏ కాలంలో ఉంచాలనుకున్నాడు? తరబేతి కాలంలో, శిక్షణ కాలంలో ఉంచాలనుకున్నాడు. శిక్షణ కాలం వచ్చినప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు అనుకోవాలి, నిజంగా మా దేవుడు మమ్మల్ని ఎందుకు వదిలేశాడు, మా దేవుడు మమ్మల్ని ఎందుకు శిక్షిస్తున్నాడు, దేవుడు ఎందుకు మమ్మల్ని క్రమపరచాలనుకుంటూ ఉన్నాడంటే, అంటే క్రమము లేని చోట ఏమి విస్తరిస్తుంది? అక్కడనే ఉంటుంది. క్రమశిక్షణ లేదు, భయభక్తులు లేవు, ఇలా ఉండాలి ఇలా ఉండకూడదని ఒకవేళ ఎవరైనా చెప్తే వాడు ఎవడండి మాకు చెప్పడానికి, మనలో మనమాట ఆయనకి ఏ హక్కు ఉందని. అంటే నీకు క్రమపడడం అనేది, అంటే క్రమశిక్షణ అనేది నీకు ఇష్టం లేదు. దేవుడు నిన్ను క్రమపరిచేటువంటి విధంలో మోషేని ఇశ్రాయేలు ప్రజలకు ఎదిగించాడు దేవుడు. మీకు నచ్చిన మార్గంలో మీరు వెళ్ళిపోండి చెప్పొచ్చు కదా, అవునా కదా? ఏ దేవుడి స్వరం ఇశ్రాయేలు ప్రజలకు వినపడదా? వినపడదా? మరి ఇశ్రాయేలు ప్రజలకు మోషే నాయకులు ఎందుకు ఇవ్వాలి? అవసరమా మోషే? ఏమండి, మోషే ఇశ్రాయేలు ప్రజలకు అవసరమా కాదా? అవసరమేనా? మరి అవసరమైనప్పుడు ఏ మోషే ఏం మాట్లాడుతున్నావు అంటే, నీ నోటికి ఏదో వస్తే చెప్పేస్తావా? నువ్వు ఇలా ఉండాలంటే మేము అలా ఉండాలా, ఇలా కూర్చోవాలంటే ఇలా కూర్చోవాలా, అంటే ఇలా నడవాలి అని అంటే మాట్లాడకండి. దేవుడి యొక్క తన ప్రసన్నత మన మధ్యలోకి దిగి వస్తుందంటే ఎందుకు మాట్లాడకూడదు? మా ఇష్టం కదా. అసలు నువ్వెవరు? మోషేని చూసే విధానం అదేనా? అంటే ఈరోజు మన యొక్క భక్తి జీవితాన్ని దేవుడు క్రమపరచాలనుకుంటూ ఉన్నాడు. దేవుడు నీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కల్పించాలనుకుంటూ ఉన్నాడు. ఎవరు పిల్లలు చాలామంది మనం చూసినప్పుడు అనిపిస్తుంది, పిల్లల గురించి ఎందుకంటే అందరూ ఫ్యామిలీసే కాబట్టి మాట చెప్తారు. కొంతమంది యవనస్తులు సరిగ్గా దారిన పడకపోతే ఏమంటారు? వాడు ఇప్పుడు దారిన పడతాడంటారు. అమ్మ మీరు చెప్పండి, ఎందుకని? అంటే మీరు అంత కండిషన్లో పెడతారా? మీరన్నారు కదా పెళ్లి చేస్తే దారిన పడతారని. అంటే యవనస్తులు, ఒక అబ్బాయి సరిగ్గా లేడు, యవనస్తుడు యవన ప్రయాణానికి వచ్చాడు, వాడు అరే పెళ్లి చేసాడు దారిని పెడతాడంటే, అంటే తన తల్లిదండ్రులు చేయలేనటువంటి పని భార్య. అంటే అంత భయంకరమైనటువంటి స్త్రీలు ఉన్నారు ఈ లోకంలోని. ఎంత భయంకరమైనటువంటి వ్యక్తి అయినా అంటే అంటారు కదా, కొమ్ములు తిరిగిన మగవాడినైనా ఏం చేస్తారంటే కొమ్ములు కట్టేసుకుంటారంట. అంటే నాకు అర్థం కాక అడుగుతాను, ఎందుకు అంత ఆలోచన చేయండి. ఈరోజు వాడు క్రమపరచబడడానికి, అంటే వాడు సరిదిద్దబడడానికి ఏదో ఒక పరిస్థితి అక్కడ ఉండాలి. తనని లోపరుచుకున్నటువంటి వ్యక్తి ఉండాలి, తనను నడిపించడానికి ఒక మంచి వ్యక్తి ఉండాలి. అన్ని ఆలోచనలు, ఇరువురు భార్యాభర్తల యొక్క సంభాషణ, ఇరువురు భార్యాభర్తల యొక్క మధ్య ఉన్నటువంటి ఆ అన్యూన్యత ఏమంటా తెలుసా? ఎవరు మీరు భయపెడతారని కదా నా ఉద్దేశం. తల్లిదండ్రులు అయితే తల్లిదండ్రులు వచ్చి ఒరే నువ్వు మాట అనకపోతే నేను అన్నం తిన్నాను, తినకపోతే బాగా ఇంకొకసారి వచ్చి ఇంకో పూట వచ్చి నేను తినేస్తాను అంటాడు. అది భార్య వచ్చి ఏమంటే మీరు నా మాట వినకపోతే నేను మరి నేను తిన్నాను అనుకోండి,
ఏమంటాడు? వెంటనే ఐస్ అయిపోతుంది. అదేంటమ్మా? అందుకని దేవుడు అన్నాడు, నీ భార్య, నీ తల్లిదండ్రుల నుంచి భార్యను హత్తుకొని ఉంటావు కనుక. హత్తుకొని ఉంటావు అంటే ఈ లోకంలో సమస్తం వేరు, భార్య వేరు. అందుకని ఎలాంటి మగవాడైనా భార్య చేతుల్లో ఉంటాడు అని అర్థం. ఇప్పుడు చూడండి, ఇక్కడ మోషేని దేవుడు ఇచ్చాడు అని అంటే దానికి అర్థం ఏంటంటే నిన్ను క్రమపరచాలనుకుంటూ ఉన్నాడు, క్రమశిక్షణలో నడిపించాలనుకుంటూ ఉన్నాడు. అందుకని క్రమశిక్షణలో నడిపించే క్రమంలో దేవుడు మోషేకి అనేక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. ఇలా ఉండాలిగా, మోషే ఇలా చేయాలయ్యా అని దేవుని సన్నిధానంలో మోషేతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా దేవుడు నీకు ఇచ్చేటువంటి ఆ క్రమశిక్షణ, నీకు నేర్పించేటువంటి పరిస్థితులన్నిటికీ కూడా విధేయులుగా ఉండాలి. నాకు నేనే అన్నారు అనుకోండి, నీకు నీవే అనుకుంటే మరి సంఘం ఎందుకు సహవాసం అవుతుందండి. శిక్షణ కాలము కొద్ది కాలమే. ఈ శిక్షణ కాలంలో నువ్వు కరెక్ట్గా లేకపోతే, ఈ శిక్షణ కాలంలో నీవు తప్పిన కాలంలో పూర్తి చేసుకోండి. చాలా మంది చూడండి, ట్రైనింగ్కి వెళ్తారు కదా, కానిస్టేబుల్ ట్రైనింగ్కో, లేదంటే ఎస్సీ ట్రైనింగ్కో, ఐఏఎస్ ట్రైనింగ్కో, లేదంటే పాస్ట్ ట్రైనింగ్కో వెళ్ళిన తర్వాత కొంతమంది వెళ్తారు. కొంతమంది వచ్చి అంటారు, ప్రైజ్ లాడ్ సార్. నాకు చాలా మంది కనబడుతుంటారు, అప్పుడప్పుడు తారసపడుతుంటారు. ఏమంటారంటే, బ్రదర్ ప్రైజ్ లాడ్ బ్రదర్ అంటారు. ప్రైజ్ లాడ్ అండి మీకు ఏమంటే, నేను గత 5 సంవత్సరాల క్రితం బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళానండి. బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళి వచ్చాను, కానీ అయితే 2 సంవత్సరాల ట్రైనింగ్ ఈ మధ్యలోనే ఏమైంది? ఏం పోయి కాలం మధ్యలో ఎందుకు తిరిగి వచ్చాలి అంటే చాలా అక్కడ బ్రదర్, అక్కడ మన చర్చిలో ఉన్నట్టుగా లేదు బ్రదర్. చర్చిలో ఉన్నట్టుగా ఉండదు. అమ్మగారి ఇంటికాడ ఉన్నట్టుగా అత్తారింటి దగ్గర ఉండదు. ఇక్కడ 10 గంటల పడుకోవచ్చు, అక్కడ తెల్లవారుజాము 5 గంటలకి లేవాలి. అలా ఉండలేదండి, నేను అక్కడ ఉండలేనంటే నువ్వు సభ్యత కలిగినటువంటి కుటుంబ అంటే ఒక రకంగా చెప్పాలంటే నీకు సంస్కారం అనేది తల్లిదండ్రులు నేర్పించలేదని కాదు, నీకు నువ్వు నేర్చుకోలేదని అర్థం. నువ్వు ఒక క్రమశిక్షణలో, ఒక క్రమంలో లేనటువంటి వ్యక్తి అంటే క్రమం అనేది నీకు ఇష్టం లేదు. శిక్షణ కాలంలో నా ఇష్టం అండి, నీ ఇష్టం వచ్చినట్టు నడిపితే కుదరదు. దేవుని సన్నిధిలో, దేవుని సముఖంలో ఆయన అంటాడు, నేను శిక్షణ కాలంలో వచ్చినప్పుడు అది ఎవరైనా కావచ్చు ఉండాలి. ఎక్కడే ఉండలేదు, నువ్వు పరలోకలే ఉంటావు అంతేనండి. ఆయన గాన ప్రతిగానములు ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని వేవేల దూతలతో కొనియాడవలసినటువంటి దేవుణ్ణి ఎక్కడేమో మనకు నచ్చినట్టుగా ఇంటి మీద ఒక్కలు పెంట మీద ఒక్కలు వేసుకొని అందరూ ఆరాధిస్తూ ఉన్నారు. మనకు నచ్చిన పని మనం చేసుకుంటూ ఉన్నాం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మనకు నచ్చిన పని చేద్దాం అంటే అసలు ఎక్కడే నువ్వు సెలెక్ట్ అవ్వలేదు, అక్కడికి వెళ్ళాలి. శిక్షణ కాలంలో నీ క్యాపబిలిటీ నీకు అర్హత దేవుడు చూస్తాడు. నీ స్థాయి చూసి, అయ్యా నా రాజ్యానికి, అందుకని తండ్రి ద్వారా ఆశీర్వదించబడిన వాళ్ళు కదా, ఆశీర్వదించబడిన వాళ్ళు అంటే శిక్షణ కాలంలో ఎదురుకు వచ్చారు. వీళ్ళు ఆశీర్వాదంలోకి వచ్చారు. డైరెక్ట్గా మేకలారా రండి అన్నాడా? అన్నే నా తండ్రి ద్వారా ఆశీర్వదించబడిన వాళ్ళ అంటే మీకు ప్రత్యేకించబడినటువంటి స్థానం ఉంది. మీరు సెలెక్ట్ అయిన వారు. ఎవరు సెలెక్ట్ అవుతారు? ఇక్కడ శిక్షణ కాలంలో అన్నిటినీ ఓర్చుకున్నవారు, తాలుకున్నవారు అంటే అందుకని అంటాడు అంత్య దినం వరకు సహనముతో, ఓర్పుతో అంటే నిలబడగలిగిన వారే. నీకు నచ్చినట్టు భక్తి చేస్తాను అని అంటే దేవుడు నీకు నచ్చినట్టు ఆడేవాడు కాదు, నీకు నచ్చినట్టు పాడేవాడు కాదు మన దేవుడు. అలాగనుకుంటే ఇజ్రాయేల్ 6 లక్షలు పైబడిన వారందరూ పరలోక రాజ్యంలో వెళ్ళి పేటేసుకుని కూర్చున్న వారేమో. అవునా? అందుకే అన్నాను, మనకంటే శక్తియుక్తులు కలిగిన వారు, మనకంటే జ్ఞానం కలిగిన వారు, మనకంటే అన్ని విషయాలు ఆరితేరిన వారు సైతము అడ్రస్ లేకుండా పోయారు. మనమెంతంటే మన భక్తి వెతికితే నలకంత, ఆ నలకంత భక్తిని పట్టుకొని మనం ఎక్కడికి వెళ్ళాలనుకుంటూ ఉన్నాం. మీరు మాత్రమే కాదు, సేవకులకి కొన్నిసార్లు మాకు కూడా అనిపిస్తూ ఉంటారు, నా భక్తి చాలండి, నేను చాలా అర్హత పొందినవాడు. ఇక్కడ ఎవరు అర్హత పొందినవారు కాదు, అనునిత్యము నేర్చుకుంటున్న వారే, అనునిత్యము క్రమశిక్షణలో అంటే క్రమముగా తన జీవితాలు కడుక్కుంటున్న వారే. అందుకని దేవుని బిడ్డలుగా మన జీవితాలు ఎలా ఉండాలి అంటే ఇక్కడ చూడండి, యెషయా గ్రంథం 35వ అధ్యాయం మొదటి వచనం నుండి చదివితే అక్కడ కొన్ని విషయాలు మనకు కనబడుతూ ఉన్నాయి. అరణ్యమును ఎండిన భూమియు ఉల్లసించును, పూయును, అది బహుగా పూయును, ఉల్లసించి సంగీతములు పాడును, లెబనోను సౌందర్యమును దానికి. ఇదేంటండి? ఇదేంటి? ఇక్కడ ప్రజలు అంటే మనుషులు సృష్టి అని చెప్పాను. మరి 35 అధ్యాయులు ఏంటి? సృష్టి మనుషులా? చూడండి ఒకసారి 35 మొదటి వచనం చదవండి. అరణ్యము అనగానే మనుషుడా? అంటే సృష్టి ఏం చేస్తూ ఉంది? దేవుడు వస్తూ ఉన్నాడు తన దగ్గరికి. తన నోటి మాట ద్వారా సమస్తమును భూమి ఆకాశమును కలుగును గాక అంటే జీవవృక్షములు కలుగును గాక, విత్తనములు కలుగును గాక అని దేవునితో పలికాడు. దేవుడు తన నోటి వాక్కుతో పలికినటువంటి సృష్టి దేవుడు తన దగ్గరకు వస్తున్నాడు అని విని
గంతులేస్తుందట, సంతోషిస్తుందట. ఈరోజు నేను అడుగుతాను దేవుని బిడ్డలుగా, మన జీవితాల్లో నేను దేవుడు తన స్వహస్తాలతో తయారు చేసుకున్నాడు కదా. నేల మట్టిని తీసి నేను తయారు చేసుకొని తన స్వరూపంలో తయారు చేసుకొని తన జీవాత్మను నీలో పూది నేను తయారు చేసుకుంటే నీ దగ్గరికి దేవుడు వస్తాడు అని అంటే నీలో ఉన్న ఉత్సాహం ఏంటి, నీలో సంతోషం ఏంటి? కాబట్టి ఆఫ్టర్ ఆల్, నేను ఎందుకు ఆఫ్టర్ ఆల్ అంటానంటే దేవుని కంటే లోకంలో ఎవరు గొప్పడు కాదు, దేవుని కంటే ఈ లోకంలో ఎవరు గొప్పడు. దేవుడు కలుగు చేస్తేనే అందరూ వచ్చారు. ఆఫ్టర్ ఆల్ సీఎంఓ పిఎంఓ మన దగ్గరికి ఏమంటే పలాస వస్తున్నాడు అని అంటే పలాసలో ఉన్న వారందరికీ జేఎస్ఎంఈ చర్చికి ప్రత్యేకించి ఒక స్పెషల్ ఇన్విటేషన్ వచ్చిందండి. ఆ చర్చి మెంబర్స్ అందరూ కూడా, ఆ చర్చిలో ఉన్న విశ్వాసులందరూ కూడా మరి ఈరోజు ప్రత్యేక ఆహ్వానము ప్రధానమంత్రి గారిని అంటే సీఎం గారి మీతో ప్రత్యేకంగా మాట్లాడతారట. జేఎస్ఎంఈ చర్చి వాళ్ళకే అన్నారు అనుకోండి. అప్పటి వరకు చర్చికి రాలేని వాళ్ళు కూడా మరి ప్రసాద్ గారు ఫోన్ చేసి ఉంటారంటే నా పేరు కూడా రాసింది లిస్టులో, నా పేరు కూడా రాసింది అంటారు. నీ పేరు ఇప్పటికే 400 మంది దాటిపోయారండి, మరి అంత సమయం ఉండదు, పర్వాలేదండి 420 పేరైనా పర్లేదు అక్కడ రాసేయండి అంటారు. ఎందుకు రాసేయాలా? ఎవరిని కలవడానికి అత్యుత్సాహం చూపిస్తూ ఉన్నావు? ఎవరిని కలవడానికి? సీఎం గారండి ఎన్ని సంవత్సరాలు ఉంటుంది పదవి? 5 సంవత్సరాల పదవి. అది ఉంటుంది ఉంటుంది కూడా గ్యారెంటీ లేదు. 5 సంవత్సరాలకు ముందే మధ్యంతర ఎన్నికలు కూడా రావచ్చు. అది ఎవరి చేతుల్లో కూడా లేదు. అంటే నేను ఎందుకు చెప్తున్నాను, ఆఫ్టర్ ఈ లోకంలో ఒక అధికారికి అంత విలువ ఉన్నప్పుడు ఆయన కోసమే ఎగబడి పారిపోతున్నటువంటి ప్రజలుగా ఉన్నటువంటి మనము సర్వోన్నతుడు దేవుడి దగ్గరికి వస్తూ ఉన్నాడు. ఆయనతో మాట్లాడాలనేటువంటి ఉత్సాహం లేదు, ఆయనతో గడపాలనే సంతోషం లేదు. దావీదు అంటాడు, అయ్యా నీ మందిరములకు నేను ఎలా వెళ్తాను? మనం ఏం చేస్తాం తెలుసండి, ఇలా ఆధారం అప్పుడే చేసింది, ఆధారం అప్పుడే ఇస్తుందా? ఆధారం అంటే ఆధారం కూడా పూర్తి ఎంత అసహ్యంగా పలుకుతాడు. ఆధారం అప్పుడే వచ్చేసిందా? ఏ ఆధారం రాకూడదా? నాకు తెలిసి ప్రతిరోజు ఆధారం అయితే అంత బాగుంది అనిపిస్తుంది. దేవుని మందిరానికి నువ్వు వచ్చే విధానం ఏంటి? దేవుని సన్నిధిలో ఒక క్రమశిక్షణ, క్రమము లేనటువంటి భక్తి జీవితాన్ని మనం చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ సృష్టి తన యొక్క ఆలోచన విధానాలన్నీ కూడా బయలుపరుస్తూ ఉంది. చూడండి, జ్ఞాపకం చేసుకుని అరణ్యముని ఎండిన భూమి సంతోషించును, అడవి ఉల్లసించును, అది బహుగా పూయుచు. పిల్లగా ఈ సృష్టి సంతోషించడానికి గల రీజన్ ఏంటంటే మీకు తెలుసు, ఆది కాండంలో 1వ అధ్యాయంలో 1వ వచనంలో మనం చదివితే భూమి నిరాకారముగాను శూన్యముగాను. ఎందుకు భూమి నిరాకారంగాను శూన్యంగాను మారిపోయింది? నిరాకారముగాను శూన్యంగా మారిపోవడానికి గల రీజన్ ఏంటి అని అంటే అక్కడ అపవాదిగా ఎస్కేల్ గ్రంథంలో రాయబడిన తేజో నక్షత్రమా నీవేళ దేవుని సముఖం నుండి త్రోసివేయబడుతుంది, అగాధంలోనికి ఏ విధంగా నెట్టివేయబడుతుంది అని అంటే తనకున్నటువంటి కెపాబిలిటీ నేను చెప్పాను కదా. నేను ఏంటి, నీవు దేవుని సింహాసనాన్ని ఆశించింది, ఇక దేవుని కంటే ఉన్నతంగా ఆలోచించింది, మెడబట్టుకొని కిందకు తోస్తాడు. అదంతా మనకు తెలిసిన స్టోరీ. ఇప్పుడు కిందకు వచ్చినోడు కుదురుగా ఉంటాడా? సృష్టి అంతటి కూడా అల్లకల్లోలు చేసి పాడు చేశాడు. అంటే నిరాకారంగాను శూన్యంగా దేవుని చేత అందంగా తయారు చేయబడినటువంటి సృష్టి ఏం చేయబడింది? పాడు చేయబడింది, నిరుపయోగంగా అయిపోయింది, ఆకారం లేనటువంటి దుస్థితి కలిగి ఉంది. అలాంటి స్థితిలో తనను బాగు చేసేటువంటి వాడు ఒకడు ఉన్నాడు. ఎవరైనా ఎవరు సృష్టిని బాగు చేసినటువంటి దేవుడు ఎవరున్నారు? శిష్యులతో సముద్రం మీద వెళ్ళేటప్పుడు గాలి తుఫాను సముద్రమును గద్దించినటువంటి దేవుడు ఎవరు? మన దేవుడు కదా. అంటే సమస్త సృష్టి మీద అధికారం కలిగిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఇప్పుడు రాబోతూ ఉన్నాడు, ఆయన వేరు చేయబోతూ ఉన్నాడు. కాబట్టి సృష్టికి ఆనందం ఏంటంటే నన్ను క్రమశిక్షణలో ఉంచబోతూ ఉన్నాడు, నన్ను క్రమపరచబోతూ ఉన్నాడు, నన్ను సరిచేయబోతూ ఉన్నాడు, నన్ను నడిపించబోతూ ఉన్నాడు, నన్ను ఒక అందంగా తయారు చేసేటువంటి దేవుడు ఆయనే. ఈరోజు మనకున్నటువంటి పరిస్థితి ఏంటంటే గట్టిగా దేవుడు మనల్ని గద్దించాడు అనుకోండి, దేవుడు దాకా ఎదగలండి. సేవకుడు కొన్నిసార్లు మాట్లాడుతూ ఉంటాడు, ఇదిగో ఇలా ఉండాలి అని అంటే అది మనకి ఏమనిపిస్తుంది అంటే ఇంత కఠినంగా అవసరం అంటారండి, ఎవరిని మాటలు చెప్పేసి అయిపోతుంది, ముగించేసి సరిపోతుంది కదా. అంటే నీకు క్రమపరచకుండా, నేను సరిచేయబడకుండా అలా నిన్ను వదిలేస్తే వెచ్చలు పెడతానికి చాలా మంది తల్లిదండ్రులు అంటారు, ఏమండి అలా ఉండడానికి కారణం ఎవరో తెలుసండి? ఎవరండి? మీ ఆవిడేమంటే తెలుసండి, మిమ్మల్ని చూసి వీడు ఇలా చెడిపోవడానికి కారణం నువ్వే అంటది. నేనేం చేశాను? ఆడెవరు చెడిపోమన్నానంటే చెడిపోమని చెప్పలేదు, నువ్వు వాడిని క్రమపరచలేదు కనుక, ఆడికి చెప్పవలసిన మాటలు చెప్పలేదు కనుక. ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అంటే ఒక కుమారుడు ఎలా ఉండాలో, ఒక కుమార్తె ఎలా ఉండకూడదో తల్లిదండ్రులు వారికి సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం ద్వారా పిల్లలు ఏమవుతున్నారు? సమాజానికి సేడ పురుగులు తయారవుతూ ఉన్నాడు.
ఈరోజు ఒక ఆడపిల్లని చూస్తున్నప్పుడు యవన కుమారులు ఎలా ఆలోచన చేస్తూ ఉన్నారు, లేదా ఒక మగపిల్లలను చూసినప్పుడు ఆడపిల్లలు ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నారు, లేదా ఒక నడిప్రాయం కలిగినటువంటి వ్యక్తి తన కూతురుతో సమానంగా ఉన్నటువంటి పిల్లలను ఏ దృష్టితో చూస్తూ ఉన్నాడు అంటే నువ్వు ఏ క్రమంలో పెరిగావో నీకు అర్థమవుతుంది. వాడిని సరైనటువంటి మార్గంలో మనం పెట్టలేనప్పుడు వాడు చెడిపోయి 10 మందిలోకి వచ్చిన తర్వాత ఏమంటారో తెలుసా, ఎందుకురా ఇలా చేస్తావు అని అంటే, అప్పుడు నాకు ఎవరూ చెప్పలేదు, అప్పుడు నన్ను ఎవరూ సరి చేయలేదు, అప్పుడు నన్ను ఇలా ఉండమని చెప్పలేదు. ఇప్పుడు ఉన్నటువంటి మనమే ఏమంటాం తెలుసా అండి, చాలా సందర్భాల్లో దేవుడు మనల్ని ప్రశ్నించేటువంటి ప్రతి ప్రశ్నకు మన వరకు ఆలోచన. బైబిల్ గ్రంథంలో ఒక ధనవంతుడు అన్నాడు కదా, దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు అన్నాడు, అక్కడ నాకు భూమి మీద మా అన్నదమ్ములు ఉన్నారయ్యా, నేను వెళ్ళుకొచ్చి చెప్పేసి వచ్చేస్తాను, నేను ప్రసంగం చేసి వచ్చేస్తాను అంటే దేవుడు ఏమన్నాడు, అబ్బాయి అక్కడ నీ తమ్ముళ్ళకి అన్నలకు చెప్పడానికి ఉన్నారు, చాలా మంది ఉన్నారు, వాళ్ళు చెప్తారులే, ముందు నీ బ్రతికేంటో చూసుకో. చెప్పినప్పుడు వినలేదు, సరి చేసుకోలేదు, దగ్గరికి డైరెక్ట్గా వచ్చేసి అయ్యా నాకు నీటి చొక్క కావాలి, అది కావాలి, ఇది కావాలంటే కుదరదు కదా. ఉన్నప్పుడు సరి చేసుకోలేకపోయాం. ఎందుకు సరి చేసుకోలేకపోతున్నాం అంటే ఒక రకమైనటువంటి హృదయ ఆలోచనలతో మనం బ్రతుకుతూ ఉన్నాం, ఒక రకమైనటువంటి యాటిట్యూడ్, అలా అలవాటు పడిపోయాం అంతే. ఆ వాత వేయబడినటువంటి మనస్సాక్షి అంటారు కదా. నేను ఈ మధ్యకాలంలో కొన్ని పరిస్థితులు నేను గమనిస్తున్నప్పుడు కొన్ని ప్రాంతాల గురించి కానీ, కొన్ని సంఘాల గురించి కానీ, కొన్ని పరిస్థితులు చదువుతున్నప్పుడు నాకు అర్థమైనటువంటి విషయం ఏంటంటే, ప్రసంగం చేసేటప్పుడు అనుకుంటారట, ప్రసంగం చేసేటప్పుడు మెల్లికి అయిపోయేదాకా ఊపిరి పెట్టుకుని ఉంటారట. అయిపోయే వరకు అలా చెప్తారు కానీ మనం పాటించేస్తాం ఏంటంటారట, ఏమంటారంట, అలా చెప్తారు కానీ మనం పాటిస్తాం, అది అందరికీ వర్తించదు. మనం ప్రత్యేకించబడిన వారిని. దేనికోసం ప్రత్యేకించబడడం తెలుసా, అజ్ఞానం. అప్పుడు వచ్చి ప్రయోజనం ఏంటి, యేసుక్రీస్తు ప్రభువు వారు తన దగ్గర శిష్యులతో మాట అన్నారు, సర్పసంతానమా, లేదంటే మూర్ఖ ప్రజలారా, లేదంటే ముస్కరలేనటువంటి జనాంగములారా, నేను మీతో ఎంతకాలం ఉంటాను. దేవుని వాక్యము మనతో మాట్లాడేటువంటి ప్రతి మాటను మనం అధ్యయనం చేస్తున్నప్పుడు అంటే దేవుడు మనతో ఎంతకాలం ఉంటాడు. ఒకరోజు ఉగ్రత వచ్చినటువంటి సమయంలో నిన్ను తప్పించే నాదులు ఎవరు ఉండరు. దేవుడు నీతో మాట్లాడిన మాటలు వినకపోతే ఆ రోజు తప్పించినప్పుడు నాదుడు అంటాడు, దేవుడే అంటాడు, నేను చెప్పినప్పుడు వినలేదు కదా. గత 5 వారాల క్రితం నేను మీకు తెలియజేశాను, నేను పిలిచినప్పుడు మీరు పలకడం లేదు, నేను మాట్లాడినప్పుడు మీరు వినడం లేదు, కాబట్టి నేను మీ వైపు చూడను. ఎందుకు చూడాలి, సరి చేసుకోలేకపోతూ ఉన్నావు. ఏమండి, ఎవరు భక్తులు కాదు, ఎవరు పరిశుద్ధులు కాదు, కానీ ఉన్నాయి, లోపాలు ఉన్నాయి, కానీ సరి చేసుకునే అవకాశం వచ్చినప్పుడు, సరిదిద్దుకునే అవకాశం వచ్చినప్పుడు, దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు, అయ్యా ఇప్పుడైనా నేను సరి చేసుకుంటాను, నేను తర్ఫీదు కాలంలో ఉన్నాను. ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నప్పుడు ఏం చెప్తారంటే, రే అది అలా కాదురా, కొద్దిగా చూడు, సరిగ్గా రాయలేదు, సరిగ్గా రాయడం నేర్చుకో, ఇలా రాయాలి అని చెప్తే నాకు తెలుసులే అన్నాడు అనుకోండి, సరే నీ కర్మ అని వదిలేస్తాడు. ఎగ్జామ్కి వెళ్తాడు, అదే పడుతుంది, అది ఆడి నచ్చినట్టు ఆడి ఎలా ప్రిపేర్ అయ్యారో అలా రాసి వచ్చేస్తాడు, శుభ్రంగా 0 వస్తుంది, ఫెయిల్ అయిపోయినట్టాడు. ఫెయిల్ అయిపోయిన తర్వాత నేను చెప్పాను కదరా, నేను చెప్పినప్పుడు వినకపోతే నీ కర్మకు నువ్వే బాధ్యుడు అంటారు. అంటే మనకు అవకాశం ఉన్నప్పుడు ఎందుకు వినియోగించుకోలేకపోతూ ఉన్నాము. దేవుని వాక్యం ఎప్పటికప్పుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు తన యొక్క ఉచితమైన కృప ద్వారా మనకి గ్రేస్ పీరియడ్లో ఉంచాడు కనుక మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, 96 కీర్తన భాగము 11వ చరణం 12వ చరణం చదవండి. 96 కీర్తన భాగము 11, 96 కీర్తన భాగము. యెహోవా వేం చేయుచున్నాడు, ఆకాశము సంతోషించును గాక, భూమి ఆనందించును గాక, సముద్రమును దాని సంపూర్ణత ఘోషించును గాక. అంటే సృష్టికి ఒక రకమైన భయం ఉంది. ఏ భయం తెలుసండి, నన్ను కలుగు చేసిన వాడు వస్తూ ఉన్నాడు. ఎవరు వస్తూ ఉన్నాడు, నన్ను కలుగు చేసిన వాడు ఈ లోకానికి వస్తూ ఉన్నాడు. అందుకని యెహోవా ఏం చేస్తున్నాడు, యెహోవా వస్తూ ఉన్నాడు. దేవుని మందిరంలో ఉండి కూడా, దేవుని కుమారుడిగా కుమార్తెగా పేరు పెట్టబడినటువంటి బిడ్డలుగా ఉండి కూడా మన ఆలోచనలు ఏంటో తెలుసా, దేవుడు నీ పక్కనే నిలబడ్డాడు. మనం బైబిల్ గ్రంథం చదివేటప్పుడు ఏం చెప్తామంటే యెహోవా సమీపస్తుడండి. అంటే సమీపస్తుడంటే ఎంత దగ్గర ఉన్నాడు, నా పక్కనే ఉన్నాడండి, నన్ను కూడా చూస్తున్నాడండి, నిన్ను కూడా కాదు అందరినీ చూస్తున్నాడు. అయితే చూసే దేవుడికి నీ దగ్గర దొరికేటువంటి ఆన్సర్ ఏంటి, దుర్వాసన. నీలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు
నీకు నువ్వు భక్తిపరుడివి, నీకు నువ్వు భక్తిపరురాలు అంటే సరిపోదు. దేవుడు అంటే యెహోవా ఏం చేస్తున్నాడు? సృష్టి, ఆకాశము, భూమి, సముద్రము తనను తాను అప్పగించుకుంటూ ఉంది. మరి నిన్ను నువ్వు ఏ విధంగా అప్పగించుకుంటూ ఉన్నావు? ఏమంటే దేవుడు, మీరు గమనించండి, గెహాజీని తన దైవజనుడైనటువంటి ఎలీషా ఏమని అడిగాడు? రథం దగ్గరికి వెళ్ళొచ్చేసిన తర్వాత దేవుడు ఎలీషా ఏమన్నాడు? గెహాజీ ఎక్కడికి వెళ్ళావయ్యా అని అడిగాడు. నేను అంటే ఒరే పనికిమాలోడా, నువ్వు కాకమ్మ కబుర్లు చెప్పకు. నువ్వు ఆ రథం వెనక వెళ్ళినప్పుడు నా ఆత్మ నీతో కూడా, ఏమంటే ఒక దైవజనుడి ఆత్మే ఏలియా అంటే గెహాజీ వెనక వెళితే దేవుడు సర్వలోకానికి చక్రవర్తి, సర్వలోకనాథుడు, నిన్ను అంటే నీలో తన జీవాత్మను ఇచ్చినటువంటి దేవుడు నిన్ను అనునిత్యము కనిపెట్టడా? అమ్మా, వదిలేస్తాడా? మరి వదిలేశాడని నిర్లక్ష్యంగా ఎలా చేస్తూ ఉన్నావు? వదిలేశాడని ఎలా నిర్లక్ష్యంగా తిరుగుతూ ఉన్నావు? ఎక్కడెక్కడికి వెళుతూ ఉన్నావు? ఏ ఆలోచనలతో ఉంటూ ఉన్నావు? నీలో తన జీవాత్మ లేదా అని అంటే ఉందగానండి, కాకపోతే అప్పుడు అలా కంట్రోల్ చేసుకోలేకపోయానండి, ఉందగానండి అప్పుడు అలా చేయలేకపోయానండి అంటే నీ భక్తి జీవితాన్ని అడ్డ మార్గాల్లో చూడండి. కొంతమంది అంటే కదా అడ్డగోలుగా సంపాదిస్తున్నారంట కదా, ఇది కూడా అలాంటిదే. నువ్వు ఏం సంపాదిస్తున్నావో తెలుసా? నరకాత్నికి ఆస్తిని సంపాదించుకుంటున్నావు, మార్గాన్ని సంపాదించుకుంటున్నావు. కోరి నీ అంతలో నువ్వే, ప్రభా నేను నీ దగ్గరికి రాను, ప్రభా నేను నరకానికి వెళ్ళిపోతానని కోరి సంపాదించుకుంటూ ఉన్నావు. కోరి జ్ఞాపకం చేసుకోండి, యెహోవా ఏం చేయించున్నాడో ఇక్కడ సృష్టి ఆ క్రమాన్ని, తన భక్తిని, తన భయాన్ని వెళ్ళబుచ్చుతూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాము. అంటే ఎందుకు తనను తాను అలా వెళ్ళబుచ్చుకుంటుంది అని అంటే అపవాదిగాడి ద్వారా చెరపివేయబడింది, సృష్టి అంతా కూడా పాడు చేయబడింది. ఈ సృష్టిలో అపవాదిగాడు సమస్తమును పాడు చేసినప్పుడు సృష్టి ఎదురు చూస్తూ ఉంది. నేను చెడిపోయానయ్యా, నేను పాడైపోయానయ్యా, నిరాకారముగాను శూన్యముగాను, మరి ఏ విధమైన అందము లేని, అలంకరణ లేని దానిగా నేను నిరుపయోగంగా ఉన్నానయ్యా, నాలో ఏ విధమైన ఉపయోగం లేదయ్యా, నా వల్ల ఏ విధమైనటువంటి ప్రయోజనం లేదయ్యా అని అంటే యెహోవా ఏం చేశాడు? మీరు జాగ్రత్తగా గమనించండి. 6 దినాలలో దేవుడు క్రమపరిచాడు, వేరుపరిచాడు. అంటే అప్పటి వరకు కలుస్తున్నాయి, అప్పటి వరకు అంటే అల్లకల్లోలుగా ఉన్నాయి, ఏది ఎలా ఉందో తెలియదు. ఒక క్రమం నిరాకారం అంటే మనం తెలుసు. ఉదయాన్ని లేచిన వెంటనే మన అవతారాలు ఎలా ఉంటాయో, ఏమంటే ఉదయాన్ని లేచిన వెంటనే అద్దం దగ్గరికి వెళ్ళి చూడండి, అందంగా పౌడర్ రాసుకొని చక్కగా లిప్స్టిక్ పెట్టుకొని చక్కగా ఎలా ఉంటుందంటే అందంగా ఉంటామా? అద్దం ముందుకు వెళ్ళి నిలువుంటే అద్దంలో చూసుకుంటే ఏ బట్టలు ఎలా ఉన్నాయో, ఏ జుట్టు ఎలా ఉందో, ఏ స్టిక్కర్ ఎక్కడుందో తెలియదు కొన్నిసార్లు. అంటే ఈ జుట్టు అంతా సిరిగిపోయాడు, అలాగే తెచ్చుకొచ్చేద్దామా? ఏం చేస్తుంది తెలుసు? బాత్రూంలోకి వెళ్ళి ఒక అరగంట సేపు చక్కగా ఒళ్ళు రుద్దుకొని నీట్గా వచ్చి మళ్ళీ స్ప్రే కొట్టుకొని పౌడర్ రాసుకొని మంచి వస్త్రాలు ఒక 4-5 డ్రెస్సులు తీసి అందులో ఏది బెస్టో సెలెక్ట్ చేసుకొని అప్పుడు 4-5 జతలు చూసి అందులో ఏది బెస్టో చక్కగా వచ్చి దేవుని మందిరంలో కూర్చుంటాం అంటాం. ఏంటి అలాంటి బట్టలు వేసుకొచ్చావు? ఎందుకంటే మంచి డ్రెస్ లేదా అంటే ఇప్పుడు మనది బెస్ట్ అని చెప్పుకోవడానికి పక్క వాళ్ళు ఏమడుగుతాం? పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. అంటే అందవికారంగా ఉన్నటువంటి సృష్టి ఆ నాదుడు వస్తాడని ఎదురు చూస్తుంది. మరి అన్ని విధాలలో పడిపోయి చెడిపోయినటువంటి మనము ఎవరి కోసం ఎదురు చూడలేకపోతూ ఉన్నాము? ఓర్పు లేదు, సహనం లేదు, నిరీక్షణ లేదు. అంటే ఓర్పు ఎందుకు లేదు అన్నానంటే ఓర్పు విషయంలో దేవుడు వచ్చే వరకు ఎదురు చూసింది సృష్టి, కానీ మనకు అంత ఓపిక లేదు. నా వల్ల కాదండి, మీరు ఎన్నైనా చెప్పండి కానీ నా వల్ల కాదు అంటాం. సహనం ఎందుకు లేదు? దేవుడు ఇస్తాడా? నాకు తెలియదు, నిజంగా ఇస్తాడా? చూద్దాం, అప్పుడు చూద్దాం అని అప్పటికప్పుడు అప్లికేషన్ పెట్టుకుంటాం. ఆ తర్వాత నిరీక్షణ లేదు. నీ నిరీక్షణ పరలోకమా లేదంటే నరకమా? అంటే ఖచ్చితంగా దేవుని బిడ్డ కుమారుడిగా పేరు పెట్టుకున్నావు కాబట్టి పరలోకం కోసం నిరీక్షించబడినటువంటి విధానం ఉండాలి. అందుకే సృష్టి నిరాకారంగా ఉన్నటువంటి సృష్టి దేవుడు వచ్చిన తర్వాత ఒక్కొక్కటి సరిచేయబడిన తర్వాత తన క్రమమును దేవునికి తెలియజేస్తూ ఉంది. సముద్రము సైతం లోబడుతూ ఉంది. సృష్టిలో సమస్తమును గాలి, తుఫాను, సూర్యచంద్రులు, ఏమంటే ఒక మనుషుడు శాసిస్తే గిబియోనులు ఆగిపోయేదే. ఎవరి చేతుల్లో ఉన్నాయి? దేవుని చేతుల్లో ఉన్నాయి. కనుక మనం ఎవరి చేతుల్లో ఉన్నాం? యెషయా గ్రంథంలో ఆయన అంటాడు, నేను పిల్లల్ని పెంచి పెద్దవారిని చేసేది కానీ వారు పెరిగి పెద్దవారైన తర్వాత ఇప్పుడు నా మీద తిరగబడుతూ ఉన్నారు. ఆకాశం ఆలకించము, భూమి చెవియకము, నేను ఇంతకంటే ఏం చేయగలను? వాళ్ళకి సృష్టిలో మొర పెట్టుకుంటూ ఉన్నాడు దేవుడు.
ఎవరిని బట్టి? శిక్షణ కాలంలో ఉన్నావు, శ్రమ వచ్చిందనో, ఆపద వచ్చిందనో, అవమానం వచ్చిందనో దేవుడిని విడిచిపెట్టి లోకంలోకి వెళ్ళిపోయి లోకానుసారమైన జీవితం జీవిస్తూ దేవుడిని పట్టించుకోకుండా ఉన్నటువంటి నిన్ను బట్టి దేవుడు తన బాధను సృష్టికి తెలియజేసుకుంటూ ఉన్నాడు. సృష్టి ఏమో సర్వోన్నతుడు దేవుడు నా దగ్గరకు వస్తూ ఉన్నాడు, నన్ను ప్రేమించడానికి వస్తూ ఉన్నాడు, నన్ను క్రమపరచడానికి వస్తూ ఉన్నాడు అని పిల్లల సముద్రాన్ని భూమిని వేరుపరిచినప్పుడు మీరు చూడండి, వేరుపరిచినప్పుడు చూడండి చాలా శ్రమ కలుగుంటుంది, చాలా ఇబ్బంది కలిగి ఉంటుంది. అవునా కదా? ఇద్దరు స్నేహితులు ఉన్నారనుకోండి, బాగా ప్రాణ స్నేహితులు, మరి వాళ్ళు మామూలు స్నేహితులు కాదు, అన్ని పనులు కలిపి చేస్తారు. అన్ని పనులు అంటే మీకు తెలుసు లోకానుసారంగా ఎన్ని పనులు ఉంటాయో. ఒకవేళ తండ్రి కొద్ది కేర్ తీసుకొని అబ్బాయి నువ్వు ఇలా రారా అని చెప్పేసి వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి ఇంకొకసారి మీ ఇద్దరు ఇలాంటి పనులు చేస్తే తొక్క తీసేస్తానని చెప్పేసి ఇద్దరికి వార్నింగ్ ఇచ్చి నువ్వు మా ఇంటి దరిదాపులకు వచ్చే కాలు రెండు ఇచ్చేస్తానని చెప్పేసి అవతలోడికి వార్నింగ్ ఇచ్చి ఇంట్లో కొడుక్కి ఇది నీకు లాస్ట్ వార్నింగు, ఇంకొకసారి నువ్వు ఇలా వాడితో కలిసి కనబడితే ఇలా పని చేస్తే మరి మామూలుగా ఉండదు అని వార్నింగ్ ఇచ్చి ఆ రోజు నుంచి తండ్రి ఒక క్రమశిక్షణలో తన కొడుకుని నడిపిస్తే వాళ్ళిద్దరు స్నేహానికి మధ్యలో ఎలా ఉంటుందో తెలుసండి, అంటే వాళ్ళిద్దరు బాగా అలవాటు పడిపోయారు కనుక ఎడబాటుగా ఉండడం కొంచెం దూరం అంటే బాధే, కానీ కొడుకు జీవితం ఏం చేయబడుతుంది? ఆశీర్వదించబడుతుంది, సక్సెస్కి నాందది. ప్రతి తల్లిదండ్రులు తీసుకోవాల్సినటువంటి బాధ్యత. ఈరోజు దేవుడు ఆ బాధ్యత తీసుకున్నాడు కనుకనే సముద్రాన్ని భూమిని వేరుపరిచాడు, సూర్య చంద్రుని వేరుపరిచాడు, సృష్టి క్రమాన్ని వేరుపరిచాడు. సృష్టిలో సమస్తమును కలుగు చేసినటువంటి దేవుడిని చూసి అయ్యా నేను అక్రమముగా ఉన్నప్పుడు, క్రమము లేకుండా ఉన్నప్పుడు, నిరుపయోగంగా ఉన్నప్పుడు, పనికిరానిదానిగా ఉన్నప్పుడు అయ్యా నువ్వు నన్ను క్రమపరిచావయ్యా, కాబట్టి నువ్వు చేసిన మేలుకు ప్రతిగా నేను ఏమి ఇచ్చినప్పటికీ నేను రుణం తీర్చుకోలేను. నువ్వు వస్తున్నావు కనుక చూడండి 19వ కీర్తన భాగం అనుకుంటాను, అందుకే 19వ కీర్తన భాగం 119 కాదు 19వ కీర్తన భాగంలో ఒక మాట చదవండి. మొదటి చరణం అనుకుంటాను. 19వ కీర్తన భాగము, ఆకాశములు దేవుని మహిమను వివరించున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. సృష్టి నేర్చుకున్నటువంటి క్రమము మరి మనుషులుగా మనం ఎందుకు నేర్చుకోలేకపోతున్నాము? శిక్షణ కాలంలో ఉన్నాం కరెక్టే, తరబీదు కాలమే. నీవు దేవుని మందిరంలో కూర్చున్న కాలం అంతా కూడా తరబీదు కాలమే. ఈ తరబీదులో సక్సెస్ అయితేనే పరలోకానికి వెళ్ళేటువంటి విద్యార్థిగా ఉంటాం. ఈ తరబీదు కాలంలో మీరు అడగొచ్చు, ఏమంటే మా ఏజ్ చాలా ఏజ్ అండి. నీ ఏజ్తో దేవునికి సంబంధం లేదు. శిలువ మీద దొంగకి ఎన్ని సంవత్సరాలు? వయసు కాదు నేను అడిగేది, భక్తి. శిలువ మీద దొంగకి ఎన్ని సంవత్సరాలు? అప్పటికప్పుడే పుట్టాడు. వయసు కాదు నేను అడిగేది, ఆధ్యాత్మికంగా మాట్లాడుతూ ఉన్నాను. నీ వయసుతో దేవునికి సంబంధం లేదు. ఆధ్యాత్మికంగా నువ్వు ఎప్పుడు జన్మించావని దేవుడికి కావాలి. 100 సంవత్సరాల వయసు కలిగిన వారైనా ఈ 100 సంవత్సరాలు నీకు నచ్చిన భక్తి చేసుకుంటూ వెళ్ళిపోతూ దేవునికి అయిష్టకరంగా జీవిస్తే నీ భక్తి వల్ల దేవునికి వచ్చే ప్రయోజనం ఏది కూడా ఉండదు, నీకు వచ్చేది ప్రయోజనం కూడా ఏముండదు. అప్పటికప్పుడు జన్మించేటువంటి, అందుకనే నికోదేముతో దేవుడు అంటాడు, అయ్యా ఒకడు నూతనంగా జన్మించాలయ్యా. అంటే ఇప్పుడు మరలా ఎంత వయసు వచ్చేసింది, మరలా నా తల్లి గర్భంలోకి నేను ఎలాగైనా జన్మించగలంటే తల్లి గర్భంలో శారీరకంగా జన్మించడం కాదు, ఆధ్యాత్మికంగా జన్మించాలి. ఈ వయసుతో దేవునికి సంబంధం లేదు. నూతనంగా ఎప్పుడు జన్మించగలుగుతున్నాం? నీకు జీవితంలో నూతనంగా జన్మించకపోతే ఇక్కడ సృష్టి అంటది, అయ్యా నేను తిరిగి జన్మించాను, నన్ను తిరిగి జన్మించాలా చేసింది నీవే, కాబట్టి నీ మాట నేను చెబుతాను. మరి మనం ఎందుకు చెబుతాడుతున్నాం? ఎందుకు లోబడలేకపోతూ ఉన్నాం? కరెక్టే, మీరు అనుకోవచ్చు లోబడకుండా ఎంతకాలం ఉన్నా ఈ బ్రతుకు వెళ్ళిపోద్దండి, బ్రతుకు తీరిపోతాయి, ప్రార్థన సహవాసాలు అయిపోతాయి, పాస్టర్ గారులు మారుతారు, సంఘాలు, వయసులు అంటే ట్రాన్స్ఫర్లు ఇవన్నీ మామూలే. నీకు కూడా ఒకరోజు సిద్ధపరుస్తారు. పరలోకం, పరదేశం, ప్రియులారు అన్నీ అయిపోతాయి, ఆ తర్వాత వర్ధంతులు ఇవన్నీ అయిపోతాయి. కానీ నీ ఒకరోజు ఒకరి ముందు అంటే ప్రత్యక్షమైనటువంటి రోజు రాబోతుంది. ఆ రోజు కొరకు నిన్ను నిరీక్షణగా నిన్ను సిద్ధపరచుకోవాలి. ఈ శిక్షణాకాలం అంతా దేని కొరకు అంటే ఆయన సింహాసనం ముందు ఒకరోజు నిలబడతావు. నీవు నేను మనందరం కూడా లైన్లో, కాకపోతే ఒకరోజు వెనక ముందు అవుద్ది, కానీ లైన్లో ఖచ్చితంగా నిలబడాలి. నేను ఎవరండి, నేను పాస్టర్ గారినండి, నేను చాలా ప్రసంగాలు చేశానండి, చాలా మందికి బాప్తీసాలు ఇచ్చానండి అంటే ఆయన అంటాడు, ముందు నీ బ్రతుకు బాగలేదురా అంటాడు. నా బ్రతుకు బాగలేదు అంటే భూమి మీద ఏదైనా చేసి ఉండొచ్చు. ఈ శిక్షణ కాలంలో జీవితాన్ని సరి చేసుకోకపోతే దేవుని సన్నిధికి వెళ్ళిన తర్వాత నీ శిక్షణ కాలంలో నువ్వు ఫెయిల్ అయ్యావయ్యా, నువ్వు సక్సెస్ అవ్వలేదు, నువ్వు నీ జీవితాన్ని సరి చేసుకోలేదు. ఎంత భక్తి చేస్తే ఏంటి ప్రయోజనము? ఎన్ని సంవత్సరాలు దేవుని సన్నిధిలో ఉంటే ఏం ప్రయోజనము? నీ వల్ల ఏ విధమైనటువంటి ప్రయోజనం లేదు. ఒక్క ఆత్మ రక్షించబడలేదు. ఒక్కరోజు కూడా నీకు దేవునికి నమ్మకస్తురాలుగా లేవు. దేవుని సన్నిధిలో చాలా బాగా కనబడ్డావు, కాదనడం లేదు, అనుక్షణం దేవుని మందిరంలో ఉన్నావు, కానీ
ఆధ్యాత్మికంగా దేవునికి అనుకూలంగా లేవు. నేను చాలా బాగా పాడతానండి, అర్థం కరెక్టే. లూసిఫర్ కంటే బాగా పాడతావా? లూసిఫర్ ఎవరు? అంటే గొప్ప బిరుదు, గానగాంధరుడు. మాటలు చెప్పాలంటే నాటి కాలంలో ఉంటే గానగాంధరుడు బిరుదు ఇచ్చేసినేమో, గానకోకలని బిరుదులు ఇచ్చేసినేమో. కానీ అంతటి గొప్ప ప్రావీణ్యం కలిగినటువంటి లూసిఫర్ని మెడబట్టుకొని తోస్తే ఎక్కడ పడ్డాడు? అంతకంటే గొప్పవా? నేను చాలా బాగా ప్రసంగం చేస్తానండి. చాలా బాగా ప్రసంగం చేస్తావు, కరెక్టే. మోసే లాంటి వాడికి దిక్కులేదు అక్కడ. అయ్యగారు మీరు ఇక్కడ ఆగిపోండి అన్నాడు దేవుడు. ఎక్కడ ఆగిపోమన్నాడు? ఆగయ్యా, అదేంటయ్యా, నువ్వే కదా పిలుస్తావు, నన్ను నడిపించమన్నా కదా. ఆగి ఇక్కడ మాట్లాడుతున్నాడు అంతే, ఆగిపోయాడు. మోసే కంటే ప్రసంగం చేస్తావా? 6 లక్షల మందిని కాల్బలము, మిగతా వాళ్ళందరూ పక్కన పెడుతూ 6 లక్షల మందిని నడిపించగలిగిన మోసేకే దిక్కులేదు అక్కడ. అయ్యా, మరి ఎప్పుడు శిక్షణ కాలంలో? ఈ శిక్షణ కాలంలో ఎప్పుడు సరి చేసుకుంటావు? ఇంకెంత కాలము? తరబేతి కాలం పూర్తి అయిపోతుంది, దినాలు కంప్లీట్ అవబోతూ ఉన్నాయి. దేవుని సన్నిధికి అంటే ఒక రోజు నీ జీవితాన్ని ముగించి వెళ్ళబోతూ ఉన్నావు. అప్పుడా ధనవంతుడు అప్పుడే సిద్ధపడదాం అనుకున్నాడు. అప్పుడు సిద్ధపడడానికి ఏముండదు, ఇప్పుడు సరి చేసుకోవాలి. ఇంకా టైం ఉందండి, ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. అవన్నీ తీరిపోయిన తర్వాత, ఈ కోరికలన్నీ తీరిపోయిన తర్వాత మొదలెడతానండి, ఇదిగో రేపు మొదలెడతానండి, ఎల్లుండి మొదలెడతానండి అంటే రేపుకి ఎల్లుండికి మధ్యలో ఎన్ని రాత్రులు ఉన్నాయి, ఎన్ని గంటలు ఉన్నాయి, ఎన్ని నిమిషాలు ఉన్నాయి? ఏదో ఒక నిమిషం వెళ్ళిపోకుండా ఉంటావా? పట్టుకోగలవా? వెలువడా ఈ రాత్రే, ఈ క్షణమే, ఈ నిమిషమే. ఒకవేళ దేవుడు నిన్ను తన సన్నిధికి పిలుచుకుంటే, మరి ఇంతవరకు నీవు ఉన్నటువంటి భక్తి జీవితంలో ఏ రోజైనా ఒప్పుకున్నావా? అయ్యా, నేను తరబేతి కాలంలో ఉన్నానయ్యా, నా వయసుతో సంబంధం లేదు, నా భక్తి అయ్యా నా కుటుంబంతో సంబంధం లేదు, నాకున్నటువంటి బలగంతో సంబంధం లేదు, నేను చేసిన పనులతో సంబంధం లేదయ్యా, నా ఆధ్యాత్మిక జీవితం చచ్చుబడిపోయిందయ్యా, చల్లారిపోయింది, నీరసెళ్ళిపోయిందయ్యా. ఎందుకు పనికిరానటువంటి జీవితాన్ని కలిగి ఉన్నాను? అంత మోసమే, అన్ని అబద్ధాలే, అన్ని కుయుక్తులే, అంత వేషధారనే అయ్యా. ఇంతవరకు నేను ఆయన బ్రతికి కలిగి జీవించాను, కానీ ఇక మీద అలా ఉండదయ్యా. సృష్టి, నోరు లేనటువంటి జీవరాశులు, నోరు లేనటువంటి సృష్టి నీకు నమ్మకంగా ఉన్నప్పుడు, నోరున్న వాడిని, ఆత్మ ఉన్నవాడిని, జీవాత్మను నాలో ఉంచుకొని అనునిత్యము నిన్ను కొనియాడుతున్న వాడిని నేను నమ్మకస్తుడిగా లేకపోతే ఎలా అని దేవుని సన్నిధానంలో ఈ తరబేతి కాలంలో నీవు సరిచేసుకోకపోతే దేవుని సముఖంలో పిల్లరా మరి చాలా భయంకరమైనటువంటి దుస్థితులకు వెళ్ళిపోతామని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. చూడండి, మరి సంతృప్తి లేని జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం లోకంలో. మరి ఎంత జీవించినా మీకు తెలుసు, బుద్ధుడి గురించి ఎప్పుడైనా విన్నారా? బుద్ధుడి గురించి ఆయన అంటే చాలా చక్కటి పాండిత్యం కానీ లేదంటే రాజరికం కానీ కలిగినటువంటి వ్యక్తి అట. ఒకరోజు ఆ రథం ఎక్కి అలా వెళుతూ ఉన్నప్పుడు అక్కడ కొన్ని విషయాలు చూశాడట. లోకంలో జరిగినటువంటి కొన్ని పరిణామాలు చూసి, పరిస్థితులు చూసి, ఒక అడుక్కున్నటువంటి వ్యక్తిని చూసి అనుకున్నాడట, అరే అంటే మనుషులు అడుక్కుంటున్నాడా, నాకు ఏ లోటు రాలేదు కదా అనుకున్నాడట. ఇంకొంచెం ముందుకెళ్తే కొంతమంది అంటే ఇంటిండా పిల్లలు ఉన్నారు, ఆకలి కోసము వాళ్ళు కుమ్ములాడుకుంటున్నారు. ఒక రొట్టె ముక్క కోసం వాళ్ళు కుమ్ములాడుకుంటున్నారు. అంటే ఎంత దుర్భర పరిస్థితి ఉందా అని ఇంకొంచెం ముందుకెళ్ళేటప్పటికి ఒక మనిషిని శవాన్ని మోసుకెళ్తున్నారట. శవాన్ని మోసుకెళ్తూ ఉంటే అప్పుడు అర్థమైందంట, ఈ లోకంలో ఎంతున్నా ఒకరోజు మనుషుడు దుస్థితి ఏంటో తెలుసా? 4 మనుషులు మోసుకెళ్ళి పాతి పెట్టేయాలి. అప్పుడు అనుకున్నాడట, చిచి ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి నాకు వద్దు. కాబట్టి ఎంత ధనికుడైనా ఏ కోటలో జీవించినా చివరికి వచ్చేది ఇక్కడే కదా అనుకుని తన జీవితాన్ని అప్పుడు మొదలుపెట్టాడట. అప్పుడు మొదలుపెట్టి సమస్తమును విడిచిపెట్టి ఒక నిరుపయోగమైనటువంటి వ్యక్తిగా అంటే నిరాడంబరంగా నిలబడిపోయాడట. అంటే అలా సాత్వికుడిగా నిలబడిపోయి తను అనుకున్నాడట, చివరికి మనుషుల దుస్థితి ఇదే, ఏమున్నా ఏమి లేకపోయినా చివరికి రావాల్సింది ఇదే. నేను పుట్టుకతో తెచ్చుకోలేదు, మధ్యలో వచ్చినవే కనుక మరలా చనిపోయిన తర్వాత ఇలాగే తీసుకుని వెళ్తారు అనుకున్నాడట. ఈరోజు మనకి సంతృప్తి లేనటువంటి జీవితము జీవిస్తూ ఉన్నాం. అంటే కొన్ని సందర్భాల్లో మనం చూస్తాం కదా, దురాశ దుఃఖానికి చేయడానికి జీవిస్తూనే ఉంటాం. కానీ పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, జీవితము మనం కొద్ది కాలంలో ముగించబోతూ ఉన్నాం. మీరు అడగొచ్చు, అదే మాస్టర్ గారు ఇంకా చాలా కాలం ఉంది కదా, మీరేటప్పుడు భయపడేస్తున్నారు, అప్పుడే ముగించమంటారు ఏంటండి, బోల్డెన్ ఆశలు పెట్టుకున్నామండి అని అంటే, ఏ రోజుకైనా ఒక రోజు ముగించి దేవుని ముందు నిలబడే సమయం రాబోతుంది. దేవుని ముందు నిలబడ్డావు అంటే నీ శిక్షణ కాలం పూర్తి అయిపోయినట్టే. శిక్షణ కాలంలో ఉన్నప్పుడే నీ జీవితాన్ని సరి చేసుకోవాలి.
ఆధ్యాత్మికంగా బలపడాలి, ఆత్మానుసారంగా నువ్వు ధైర్యపరచుకోవాలి. అలా ధైర్యపరచుకోకుండా, సరి చేసుకోకుండా నేను ఎందుకు వినాలి, నేను ఎందుకు పాటించాలి, నేను ఎందుకు చెయ్యాలి అంటే నీ జీవితంలో చాలా భయంకరమైనటువంటి పరిస్థితులకు వెళ్ళిపోతూ ఉన్నాం. చూడండి, యెషయా గ్రంథం 14వ అధ్యాయము, యెషయా గ్రంథం 14వ అధ్యాయము మొదటి రోజు చదవండి. యాలేనగా యెహోవా యాకోబునకు జాలిపడెను, ఇంకను ఇశ్రాయేలును ఏర్పరచుకొనెను, వారిని స్వదేశములో నివసింపజేయును. వారు యాకోబు కుటుంబమును హత్తుకొని ఇందురు. ఈ మాట మీరు జాగ్రత్తగా మనసులో ఉంచుకోండి. వారు ఏ కుటుంబాన్ని హత్తుకొని ఉంటారట? యాకోబు కుటుంబాన్ని. యాకోబుని దేవుడు ఏ విధంగా ఆశీర్వదించాడు? ఇశ్రాయేలు. అర్థమవుతుందండి? ఇశ్రాయేలుగా ఆశీర్వదించాడు. అంటే ఈరోజు నీవు ఎవరిని హత్తుకోవడానికి సిద్ధపడ్డావు? ఒకనొకప్పుడు మనము దూరస్తులమి, ఆయనకి వ్యతిరేకస్తులుగా ఉన్నాము. మొదటి రాత్రికాల సమయంలో ఎవరి బిడ్డలతో పంచుకున్నాను, నేను యవనస్తులకి తెలియజేస్తాను. మొదటిగా దేవుడు ఎవరి కోసం వచ్చాడు? యోధా జనాంగం కోసం వచ్చినట్లుగా మాట్లాడుతున్నాం. మత్తయి సువార్తలో జ్ఞాపకం చేసుకుంటాం 5-6 వచనాల్లో, 10వ అధ్యాయంలో చదవవసరం లేదు. అంటే మొదటిగా వారి దగ్గరికి వెళ్ళమని యేసుక్రీస్తు ప్రభువు వారు మొదటిగా యూదుల కోసం వచ్చాడు. ఆ తర్వాత సమరయ పట్టణస్తులందరూ భూదిగంతముల వరకు వెళ్ళండి అన్నాడు. ఇప్పుడు భూదిగంతముల వరకు వెళ్ళండి అనేటువంటి గుంపులో మనం ఉన్నాం. ఇప్పుడు మనం ఎవరిని ఎత్తుకోబోతూ ఉన్నాము? ఇశ్రాయేలు జనాంగముతో కలవబోతూ ఉన్నాం. అంటే అబ్రహాముతో, ఇసాకుతో, యాకోబుతో, ఆ సంతానంతో కలిసి దేవుని సన్నిధిలో నిలబడబోతూ ఉన్నాం. అంటే ఈ శిక్షణ కాలం పూర్తవ్వకుండా ఏం చేయలేము. దేవుని ముందు నీవు నిలబడడానికి అనుకుడు అరుగురాలివి కావు. అర్హత సంపాదించుకోవాలంటే ఈ శిక్షణ కాలంలో చాలా ఆటుపోట్లు ఉన్నాయి. శిక్షణ కాలం పూర్తి చేసుకోవడం అంటే అంత తేలిక కాదు. భక్తిలో, క్రమశిక్షణలో, లేదంటే మాటలు, నడవడికలు, ప్రవర్తనలు, అంటే ప్రతి విషయంలో ఆ తర్వాత దేవుడు నీకున్నటువంటి అర్హత చూసి అప్పుడు ఖచ్చితంగా దేవుడు నిన్ను ఎలా ఆశీర్వదించాలో అలా ఆశీర్వదించడానికి సంసిద్ధుడిగా ఉన్నాడని దేవుని సేవకుడిగా మనం చేస్తూ ఉన్నాం. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, సృష్టి దేవుని మాట వింటూ ఉంది. నేను క్లుప్తంగా సింపుల్గా ఒక మాట చెబుతూ ఉన్నాను. సృష్టి దేవుడు తనను క్రమపరచాడని, సరిచేశాడని, భయభక్తులలో ఉంచాడని సముద్రానికి చెప్పాడు, నువ్వు ఇలాగే ఉంటానని. అంతే, అవునా కదా? మనం వెళ్ళి సముద్రం దగ్గరికి వెళ్ళి నువ్వు ఇలాగే ఉండంటే, మనకు పేపర్లో ఒక వార్త వచ్చింది. మా ఊరు అమ్మాయి పాప, 2 అక్క చెల్లెలు, 2 కవల పిల్లలు ఉన్నారు. చాలా ఎంత చక్కగా ఉన్నారంటే ఈ మధ్యనే మ్యారేజ్ అయింది. 2 చక్కగా కవల పిల్లలు వివాహం చేసుకున్నారు. అంటే చెల్లికి, అక్కకి మ్యారేజ్ అయింది. చెల్లికి ఏమో వాళ్ళ అక్కగారి ఇంటికి వెళ్ళింది. వాళ్ళ బావగారు ఇలా నిలబడి ఫోటో తీస్తున్నాడట. ఇలా ఫోటో తీస్తూ ఉంటే ఆ సముద్రం కెరటాలు కాళ్ళకి వచ్చి తగులుతూ పోతూ ఉంటే వాళ్ళిద్దరూ అక్కడ నిలబడ్డారు. అక్క ఫోటో తీసుకున్నారు. బావగారు ఫోటో తీయండి అని వాళ్ళిద్దరు ఇలా చేతులు వేసుకొని ఇలా ఫోటో దిగారు. ఫోటో పూర్తయ్యే లోపు సముద్రంలో కలిసిపోయారు. సముద్రంలోకి వెళ్ళలేదు, వాళ్ళు ములగడానికి వెళ్ళలేదు. ఒట్టి ఆ కెరటాల దగ్గర నిలబడి ఫోటో తీసుకుంటున్నారు. ఒక భయంకరమైన కెరటం వచ్చి సముద్రంలో లాక్కెళ్ళిపోయింది. అంతే, చూసిన వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఆ వీడియో టీవీలో రోల్ అవుతూ ఉంటే ఆ ఫోటో అది చూసినప్పుడు ఆశ్చర్యం అనిపించింది. నిజమే, అంటే మనకు అనుకుంటాము నాకు ఇంకా చాలా కాలం ఉందండి. చాలా కాలం ఏమి లేదండి, దగ్గరగా వచ్చేసింది. ఎందుకో తెలుసా? మన భక్తి అంత హైలైట్ అయిపోతుంది. మన యొక్క జీవితాలు అంత అద్భుతంగా ఉన్నాయి కనుక. సొదొమ గొమొర్రా పట్టణాలు చూసినప్పుడు దేవుడు అన్నాడు, ఎంత బాగుందో అన్నాడా? నా దృష్టికి భయంకరంగా ఉంది, భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉంది. ఆ తర్వాత నోవహు కాలంలో చూసినప్పుడు అన్నాడు, నోవహు నీతిమంతుడిగా ఎవరు ఎంచుకున్నారు? దేవుడు చూశాడు కనుక. లేకపోతే నోవహు ఏమంత ఇదేని కాదు. దేవుడు అన్నాడు, నోవహు ఈ తరమంతలో నువ్వు నాకు కొంచెం ఏదో కొంచెం కనబడుతున్నాడు, నా అడపదడప, కాబట్టి నువ్వు నీతిమంతుడిగా నేను ఎంచుతున్నాను అన్నాడు. దేవుడు ఎంచకుండా నాకు నేను నీతిమంతుడండి, నాకు నేను నీతిమంతురాలండి మనం ఎంచుకుంటే సరిపోదు, మనం సర్టిఫై చేసుకుంటే సరిపోదు. నీ భక్తి ఆయన కనులకు మురుకులుగా ఉంది. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, తరబితి కాలంలో ఉన్నారు, క్రమశిక్షణ కాలంలో ఉన్నారు. మరి శిక్షణ కాలం పూర్తవ్వకుండా దీవుని కాలంలోకి వెళ్ళలేము. శిక్షణ కాలంలోనే ఫెయిల్ అయిపోతూ ఉన్నాం, శిక్షణ కాలంలోనే తట్టుకోలేకపోతున్నాం, శిక్షణ కాలంలోనే ఉన్నతమైనటువంటి స్థానాలను అధిరోహించాలని చూస్తూ ఉన్నాం. శిక్షణ కాలంలో ఉంటూ దేవుడు శిక్షించినప్పుడు, దేవుడు తరబితి కాలంలో నిన్ను తరబితి ఎలా చెయ్యాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే, తరబితి అవసరమా ప్రభువా? నాకు అడుగుతాను, నాకు తెలియకడతా, నేను మోస్ట్ అంటాం. ఏంటి మోస్ట్? ఇక్కడ మోస్ట్లు, రైట్లు, రెవరెంట్లు ఏవి కూడా లేవు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువు వారు ఎన్ని దినాలు ప్రార్థనలో గడిపారు బాప్తిస్మం తీసుకున్న తర్వాత? అమ్మా, ఎందుకు 40 దినాలు తరబితిలో ఉండాలి? ఎందుకు 40 దినాలు ప్రార్థనలో గడపాలి? అపోస్తలుడైన పౌలు గారు ఆయన ఎన్ని దినాలు ప్రార్థనలో గడిపారు? 40 దినాలు ఎందుకు గడపాలి అంటే వాళ్ళందరికీ అవసరమా తరబితి కాలము?
వాళ్ళకి అవసరమైనప్పుడు ఇప్పుడు మనకు కూడా అవసరమే కదా. మరి దేవుని మందిరంలో తరబేతి కాలం అంటే మీరు అనుకోవచ్చు, అయితే నేను రేపు అర్జెంట్గా బైబిల్ కాలేజీకి అప్లికేషన్ పెట్టుకోవాలి, బైబిల్ కాలేజీకి ట్రైనింగ్ సర్టిఫికేట్కి అప్లికేషన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అనునిత్యము దేవుని మందిర పరిచర్యలో ఉంటూ ఉన్నారు. దేవుని మందిరంలో కర్మాన్ని నేర్చుకోవాలి, భక్తిని నేర్చుకోవాలి, భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని మందిరంలో నీ ప్రవర్తన ఎలా ఉందో చూసుకోవాలి, నీ మాట విధానం చూసుకోవాలి. మనం తిరిగి దేవునికే నేర్పించేవారిగా ఉండకూడదు. దేవునికి నేర్పిస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే దేవుని క్రమాన్ని పక్కన పెట్టి మన క్రమాన్ని అక్కడ పెడతారు. ఇదిగో ఇది చూడు, అలా చేస్తా, అంతే ప్రార్థన అయిపోయింది, అంతే. ఏంటా దేవుడు అదే చెప్పాడా? సముద్రం వచ్చి అలా మొత్తం అన్ని ఊడ్చిపెట్టుకుని ఊరి మీద చక్కగా తిరుగుతూ వెళుతూ ఉందా? దేవుడు ఒక క్రమాన్ని ఉంచాడు, సరిహద్దులు ఉంచాడు, అక్కడే ఉంది. అది అక్కడ ఉంది. ఆకాశానికి సరిహద్దులోనే అది అక్కడే ఉంది, భూమికి సరిహద్దులోనే అక్కడే ఉంది. అంటే దేవుని చిత్తం లేకుండా ఏది కూడా చెబుతాడు. పర్వతం రోజు రోజుకి మీ ఊరు చుట్టుపక్కల కొండలు ఉన్నాయి కదా, రోజు రోజుకి పలాసాలకు వచ్చేస్తున్నాయా? ఇప్పుడు టెక్కల చుట్టూ కొండలు ఉన్నాయి, రోజు రోజుకి పెరిగిపోయి వస్తున్నాయి, పలాసలోకి రోడ్డు మీదకి వస్తాయా? రావు. ఎందుకు రావు? దేవుడు ఒక క్రమాన్ని, క్రమశిక్షణని దానికి నేర్పించాడు కనుక. కానీ మనుషుడు దినదినము దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నాడంటే తన క్రమాన్ని తప్పి దేవునికే క్రమము నేర్పించేవాడిగా ఉంటూ ఉన్నాడు. అందుకనే ఈరోజు మనం ఎలా ఉండాలంటే శిక్షణ కాలంలో ఉన్నాం కనుక, అయ్యా నా తరబేతి కాలంలో నేను చాలా జాగ్రత్తగా ఉంటాను, నీ మాట దాటి బయటికి రాను, నేను నా క్రమం నేర్చుకుంటాను, భక్తిలో నేను అలవర్చుకుంటాను. అయ్యా వాక్యం విని విడిచిపెట్టేటువంటి అయ్యా ఇదిగో తండ్రి లోకానుసారమైనటువంటి బిడ్డగా నేను ఉన్నానయ్యా. మీరు ఎప్పుడు కూడా మాట జ్ఞాపకం చేసుకోండి. వాక్యం వినేసి విడిచిపెట్టి వెళ్ళిపోతే లోకస్తులకి మనకి పెద్ద తేడా ఏముండదండి. వాక్యం విని అక్కడ దులిపేసి వెళ్ళిపోతే లోకస్తులకి మనకి పెద్ద సంబంధం ఏముండదు. వాళ్ళు మనం ఒకటే. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం. చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం కనుక, చాలా దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం కనుక నేను చెబుతూ ఉన్నాను, ఒకరోజు దేవుడు నిన్ను వదిలిపెట్టే పరిస్థితి తెచ్చుకోవద్దు. దేవుడు నోటి నుండి వచ్చేటువంటి ఆ భయంకరమైనటువంటి ఉగ్రత పాత్ర మన మీద కుమ్మరించే దుస్థితి మనకు వెళ్ళొద్దు. నేర్చుకుందాం, వాక్యానుసారంగా బ్రతుకుదాం, ఆధ్యాత్మిక మనల్ని మనం బలపరుచుకుందాం, ప్రార్థన జీవితంలో అనునిత్యము పెరుగుదాం, మన బిడ్డలను పెంచుదాం, సంఘానికి మాదిరికరంగా, సమాజానికి మాదిరికరంగా వీడేం భక్తిపరుడండి, ఈమెం భక్తిపరురాలండి అని లోకస్తులు మనల్ని చూసి నవ్వేటువంటి దుస్థితికి రావద్దండి. లోకస్తులు మనల్ని చూసి ఎగతాళి చేసినటువంటి పరిస్థితికి రావద్దు. గత ఆదివారం నేను మీకు తెలియజేశాను, మనలను బట్టే దేవుడు ఏడుస్తూ ఉన్నాడు, మనల్ని బట్టే దేవుడు సాతాను గడి దగ్గర తలదించుకుంటూ ఉన్నాడు. ఇదేనా నీ బిడ్డల యొక్క భక్తి, ఇదేనా నీ బిడ్డల యొక్క జీవితం అని దేవుడిని ప్రశ్నించేటువంటి స్థాయిలో అపవాదిగాడు ఉంటే కేవలం నన్ను బట్టి కాదా? ప్రార్థన చేసుకుందాం. శిక్షణ కాలంలో మనం ఉన్నాము. ఇది ప్రస్తుత శిక్షణ కాలం, కొద్ది కాలమే ఉంటుంది. ఆ తర్వాత మరి జీవంలోనికి ప్రవేశించబోతున్నాం. జీవంలోనికి ప్రవేశించాలంటే ఖచ్చితంగా శిక్షణ కాలంలో మరి చాలా జాగ్రత్త కలిగి దేవుని బిడ్డలుగా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. శ్రమలు కొలుములు కాలుతూ ఉన్నాం, ఆపదలు వస్తూ ఉన్నాయి, అపవాదిగాడు అనుదినము నిన్ను ప్రేరేపిస్తూ ఉన్నాడు, అపవాదిగాడు అనునిత్యము నిన్ను వెంటాడుతూ ఉన్నాడు, మరి నిన్ను విలువలలాడిస్తూ ఉన్నాడు. అయినప్పటికీ లొంగుతూ దేవునికి అనుకూలంగా ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. శిక్షణ కాలం విజయవంతంగా పూర్తి చేసుకొని దేవుని సముఖమునికి అయా నేను నమ్మకస్తురాలుగా నీ పనిలో నేను శ్రేష్ఠురాలుగా ప్రభా నీ సన్నిధిలో ఉన్నానయ్యా. దేవాది తండ్రి, మీ పనిలో నేను నమ్మకస్తురాలుగా ఉన్నాను, మీ సన్నిధిలో నేను ప్రార్థన పరురాలుగా ఉన్నాను ప్రభా. అయ్యా ఒకవేళ ఇంతవరకు మనం తెలియక దారి తప్పిపోయింటే దేవుని సన్నిధిలో మనల్ని మనం సరి చేసుకుంటాం. చెప్తాం దేవునికి, అయ్యా ఇక మీద అలా ఉండనయ్యా, అయ్యా దయచేసి నన్ను క్షమించండి. ఇంతవరకు ప్రభువా అయ్యా ఇదిగో తండ్రి నాకున్నటువంటి వ్యక్తిగత స్టేటస్ని బట్టి, నాకున్నటువంటి వ్యక్తిగత ఆలోచన విధానాలను బట్టి, నాకున్న వ్యక్తిగత తలంపులను బట్టి నేను ఇంతవరకు గర్వించాను అయ్యా. దేవాది సంస్థను మీరు ఇచ్చిందే, మీరు తీసుకుంటే నేను నిరుపయోగమైనటువంటి సృష్టి అని అయిపోతానయ్యా. అయ్యా నిరుపయోగముగా నిరాకారంగా ఉన్న సృష్టి అయ్యా మిమ్మల్ని కొనియాడుతూ ఉండగా మీరు వస్తున్నారని తెలుసుకొని ప్రభువా అయ్యా తనను తను క్రమపరుచుకొని సరిహద్దులు దాటిపోకుండా తనను తను ప్రభువా విధేయత కలిగి మీ పాదముల చెంత గోచాడుతూ ఉన్నదయ్యా. మీ మహిమను ప్రచురపరుచుతున్నది. జ్ఞానం కలిగినటువంటి నేనే మీ నామమునకు అవమానకరంగా జీవిస్తూ ఉన్నాను, అవహేళనగా జీవిస్తూ ఉన్నానయ్యా. నిందారహితంగా ప్రభా నేను ఉండలేకపోతున్నాను. తండ్రి మీకు స్తోత్రాలు. సర్వాధికారి కృప కలిగిన ప్రభా మీకే మహిమ చెల్లిస్తున్నా. ఈ ఉదయకాల సమయంలో ప్రభా